సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వివేకానంద చాప్టర్ ఆహ్వాన్ని మన్నించి వచ్చినటువంటి సభ్యులకు, అతిథులకు, విశిష్ట అతిథులకు హృదయపూర్వక ధన్యవాదాలు. రామచంద్రారెడ్డి గారు సీనియర్ సిటిజన్ సొసైటీ వివేకానంద చాప్టర్ అధ్యక్షులు, వారిని వేదిక మీద అలంకరించుకోవచ్చు. మన ముఖ్య అతిథి గారు వివి రావు కల్లాల్ గారిని ఆల్రెడీ మన వేదిక మీద కె చంద్రారెడ్డి గారు కావ్య అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు, వారిని వేదిక మీద రావడం. విశిష్ట అతిథి తర్వాత మన కార్యక్రమాలు ప్రారంభించే ముందు వందే మాతరంతో మనం ప్రారంభిద్దాం. ఒక నిమిషం నిలబడి కోరుకుంటున్నాం. వందే మాతరం, వందే మాతరం, సుజలాం సుఫలాం మలయజ శీతలాం సస్యశ్యామలాం మాతరం, వందే మాతరం, శుభ్రజ్యోత్స్నా పులకితయామిని పుల్లకుసుమిత ద్రుమదల శోభిని సుహాసిని సుమధుర భాషిని సుఖదాం వరదాం మాతరం, వందే మాతరం. జై. 77వ స్వాతంత్ర రిపబ్లిక్ డే సందర్భంగా మన ఇవాళ టాపిక్ ఏంటంటే పాకిస్తాన్లో చేరిన భద్రతా బంగ్లాదేశ్ గురించి, భారతదేశానికి భద్రతా సమస్యల గురించి అధ్యక్షులు వారు మాట్లాడుతారు. చాలా కాలంగా ఈ డిఫెన్స్ పైన ఆర్మీ స్ట్రక్చర్ మనకి సో ఆర్మీ వారిని పిలవాలని కోరిక సంభవం అది ఫెయిల్ అయితే వచ్చింది. ఇది 2 ఏళ్ళ నుంచి అనుకుంటున్నాం. ఫార్చునేట్లీ ఒకరేమో సినిమా మన విజయభాస్కర్ రెడ్డి గారు వాళ్ళ ఆ బంధువు గురించి చెప్పాడు. తర్వాత జీపీ రెడ్డి గారు వాళ్ళ విజయకుడు పోయి చెప్పారు. వాళ్ళ విజయకుడు బివి రావు గారు సజెస్ట్ చేశారు. మీరెందుకు రాబోతుంటే నేను ఏదో ఎంగేజ్ చేసిన దానికి కొందరు మాట్లాడడానికి కొందరికి ఉంటే అర్హత కొందరికి ఉంటారు. అందరికీ అనుభవాలు ఉంటే వేరే విషయం అని చెప్తారు. సో ఇట్స్ మై లక్. బివి రావు గారు అక్సెప్ట్ చేశారు నా రిక్వెస్ట్. వారు టీవీలో కూడా వస్తున్నారు. నేను వారిని కలిసిన తర్వాత చూశాను. 99 టీవీలో, సుమన్ టీవీలో వాటిలో డిఫెన్స్ టాపిక్స్ పైన మాట్లాడుతుంటారు. వారి బయోడాటా వాట్సాప్లో పెట్టా. కొందరికి వచ్చిన పొద్దు తర్వాత ఎవరెవరిలో చెప్తే వాళ్ళ పేర్లన్నీ యాడ్ చేస్తాను వాట్సాప్ గ్రూప్లో. రెండవది అప్లికేషన్స్ లేని వాళ్ళు ఇవ్వని వాళ్ళు అంటే అప్లికేషన్ తెచ్చా. పోయేటప్పుడు అప్లికేషన్ చూసుకొని ఫిల్అప్ చేసి మళ్ళీ తెచ్చి 1,000 రూపాయలు మెంబర్షిప్. సో చీఫ్ గెస్ట్ గారి బయోడేటా ఒకసారి చదువుకోండి. వాళ్ళు మాట్లాడతారు. వాళ్ళు మాట్లాడడానికి టైం లిమిట్ ఏం లేదు. ఇట్ ఈస్ అప్ టు టు స్పీక్. మీరు బ్రీఫ్గా ఆర్మీ స్ట్రక్చర్ గురించి ఎలా ఉంటుంది ఏమనేది చెప్తే సంతోషపడతాం. మిగతాదంతా వారి ఇష్టం. సబ్జెక్ట్ వారికి తెలుసు. వాళ్ళు ఎప్పుడు మాట్లాడే వారి పూర్తి స్వేచ్ఛ ఉన్నాం. జనరల్గా నాకు స్టేజ్ ఫియర్ అంటూ లేదు. మావిడంటే చాలా భయం.
ఇప్పుడు కూడా కార్లో వెళ్ళిపోతాను అంటే కాదు నువ్వు మధ్యలో ఏదో ఆలోచిస్తుంటావు ఎవరినో గుద్దేస్తావు ట్యాక్సీ తీసుకెళ్ళు సరే ఇక్కడున్న అందరికీ నా నమస్కారాలు. దాదాపు 70 మంది ఓవరాల్ ఇన్వాల్వ్మెంట్ అనుకుంటున్నాను ఇందులో. 75 యావరేజ్ ఏజ్ తీసుకుంటే లేకపోతే 70 తీసుకున్నా కానీ దాదాపు 5,000 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది. నా దగ్గర ఎవరో 60 సంవత్సరాల ఎక్స్పీరియన్స్. సో అది ఏదైనా తప్పులు ఉంటే నన్ను ముందరే మన్నించాను. సెకండ్ థింగ్ ఏంటంటే నా స్పీచెస్లో కొన్ని లోపాలు వస్తూ ఉంటాయి. ఒకటి ఏంటంటే నేను ఇంగ్లీష్లో ఆలోచించి తెలుగులో తర్జుమా చేస్తాను. అంటే ఓవరాల్ బయట ఉండి అలవాటైంది. అంటే కొంచెం ఏమవుతుందంటే అప్పుడప్పుడు ఆ గోదావరి జిల్లాల భాష కొంచెం వేరుగా వస్తుంది. రెండవది ఏంటంటే కల్చర్ ప్రకారం ఈవెన్ టెర్రరిస్టులు కూడా గాల్ అనేస్తున్నాం. అది యాక్చువల్గా ఎన్హెచ్టీవీబీటీ వాటిలో కామెంట్స్ చాలా వస్తున్నాయి. మీరు టెర్రరిస్ట్ని మునీర్ గారిని కూడా సర్ అంటారు, గార్ అంటారు. నేను ఒకటే అంటాను, వాళ్ళ కల్చర్ ఎలాగ ఉన్నా కానీ మన కల్చర్ వేరు, మన సాంప్రదాయం వేరు, మనం వదులుకోకూడదు. ఇన్ఫ్యాక్ట్ ఒకటి చెప్పదలుచుకున్నాను, టెర్రరిస్టులు చనిపోయిన తర్వాత కొంతమంది అదే పూడ్చిపెట్టడానికి ఎవరో తయారుగా ఉంటారు లోకల్స్. అప్పుడు మేమే పూడ్చిపెట్టాం. ఆ పూడ్చిపెట్టినప్పుడు ఫైనల్గా సెల్యూట్ చేస్తాం. ఎందుకంటే చనిపోయిన తర్వాత ఆ టెర్రరిస్ట్ కూడా దేవుడితోటే సమానం, అందరూ ఒకటే. అది చాలా వింతగా అనిపిస్తుంది. మూడవది, ఒక్కోసారి నా పదాలు ట్రాన్స్లేషన్లో కొంచెం ఇది అవ్వచ్చు, రిలీజియస్ కానీ ఇది కానీ అది లైట్గానే తీసుకోండి. ఐఎమ్ నాట్ ఎగ్నిస్ట్ ఎనీ రిలీజియన్, ఎనీ ప్రాంతం, ఏది పొలిటికల్ పార్టీ కానీ ఏది కానీ. ఎందుకంటే నేను ఇప్పటి వరకు ఓటు వేయలేదు, సర్వీస్లో ఉండి ఎప్పుడు అవకాశం దొరకలేదు. తర్వాత నా ఓటు ఇంకా ఊర్లోనే ఉంది, నేను ఇంకా వెళ్ళి ఎప్పుడు అంత టైం కుదరలేదు. సో ఆ విధంగా ఐఎమ్ టోటలీ ఏ పొలిటికల్. ఇంకొంచెం బ్యాక్గ్రౌండ్ చెప్తే, ఐఎమ్ ఎన్ ఇన్ఫెంట్రీ ఆఫీసర్. అంటే ఏంటంటే ఇండియన్ ఆర్మీలో ఫ్రంట్ లైన్లో ఫైట్ చేసేవాళ్ళం మేమే. మాకంటే పైన ఓన్లీ పారా కమాండోస్ ఉంటారు. తర్వాత నేను మద్రాస్ రెజిమెంట్లో, అంటే మన సౌత్ ఇండియన్ ట్రూప్స్ ఉండే దాంట్లో 18 ఏళ్ళు పనిచేశాను. అందులో 4 ఏళ్ళు అస్సాం రైఫిల్ గోర్ఖాస్తో పనిచేశాను, నార్త్ ఈస్ట్. దాని తర్వాత సిక్ లైట్ ఇన్ఫెంట్రీ. అంటే మీకు అందరికీ స్పష్టంగా చెప్పాలంటే ఓన్లీ షెడ్యూల్డ్ క్యాస్ట్ ఉంటారు నా దగ్గర. కొంచెం పంజాబ్లో లోవర్ జాతి, వాళ్ళని కమాండ్ చేశాను. వాళ్ళ బిహేవియర్ కొంచెం వేరుగా ఉంటుంది. సో ఆ విధంగా నాకు డైవర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది. ఇదే జనవరి 26 ఈరోజు నైట్ 2006లో వీ లాంచ్ ద మేజర్ ఆపరేషన్. ఎల్ఈడి వాళ్ళు వస్తామంటే అడ్డుకున్నాం. ఆ రోజు అంటే రాత్రి 3:40కి నేను సైట్కి వెళ్ళినప్పుడు ఐ లాస్ట్ అన్ ఆఫీసర్, మేజర్ జేమ్స్, కేరళ నుంచి, కానీ బికనీర్లో ఉంటారు, ఓ సిహెచ్ఎం. ఆ తర్వాత మన్నాడు కోంబింగ్ ఆపరేషన్స్లో ఇంకొక 2 కాళ్ళు పోయినాయి. ఇవన్నీ జరిగినాయి. తర్వాత ఒక వారం రోజుల తర్వాత వచ్చేసి పెట్రోలింగ్లో చనిపోవడం జరిగింది. సో ఇవన్నీ గుర్తుకొస్తూ ఉంటాయి, ఎస్పెషల్లీ రిపబ్లిక్ డే. సో బేసికలీ మనం వద్దాం. టాపిక్ నాకు ఇచ్చింది భారతదేశానికి చైనా, పాకిస్తాన్ మరియు బంగ్లాదేశ్ వల్ల ఉత్పన్నమవుతున్న సమస్యలు మన ఇండియాలో గ్రోత్. నేను ఓవరాల్గా అంతకుముందు 2002 to 2005 ఆర్మీ హెడ్ క్వార్టర్స్లో కౌంటర్ టెర్రరిజం డెస్క్కి ఇంటెలిజెన్స్ సైడ్ నుంచి ఐ వాజ్ ద హెడ్ ఆఫ్ ది సెక్షన్ యాజ్ అ లెఫ్టినెంట్ కర్నల్. సో 3 years డీల్ చేశాను కౌంటర్ టెర్రరిజం. సో ఎంత ఎక్స్పీరియన్స్ వచ్చిందంటే, ఓ రోజు గౌహతిలో కూర్చుని బెంగళూరు, పూనా, హైదరాబాద్ ఒక అటాక్ జరగాల్సింది, ఈరోజు జరగలేదు ఏంటి అన్న 3 రోజుల నుంచి అనుకుంటున్నాను. అప్పుడే కరెక్ట్గా ఒక అరగంటలో న్యూస్ రావడం మొదలుపెట్టింది. అంత ప్రిడిక్షన్ ఉండేది మా దగ్గర. తర్వాత ఓవరాల్ కవర్ చేయగలను
ఐఎమ్ ఇన్ టచ్ విత్ ద సబ్జెక్ట్. ఎందుకంటే జనరల్గా బై అండ్ లార్జ్ ఇప్పటికి దాదాపు 200 టీవీ ఇంటర్వ్యూస్ ఇచ్చుంటాను ఈ సెక్యూరిటీ అఫైర్స్, ఇంటర్నేషనల్ అఫైర్స్. అయితే నేను మెయిన్గా ఒక లెక్చర్ తీసుకునేవాడిని. అప్పుడు 3.5 hours లెక్చర్ ఉండేది. సీనియర్ మిలిటరీ ఇంటెలిజెన్స్ ఆఫీసర్స్ వాళ్ళు నెక్స్ట్ ప్రమోషన్ ముందర ఒక బ్రీఫింగ్ చేయాలి. అదేంటి, ఇండియా వార్ డిక్లేర్ చేస్తే పాకిస్తాన్ మీద అవ్వండి, చైనా మీద అవ్వండి, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా బ్లూ బుక్ అన్నది ఇన్వోక్ చేస్తుంది. అదే వార్ ఆర్డర్ సైన్ చేసినప్పుడు నేషనల్ ఎమర్జెన్సీ ప్రొక్లైమ్ చేస్తారు. బ్లూ బుక్ అన్నది ఇన్వోక్. అప్పుడు డీజీఎంఐ అంటే డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఇంటెలిజెన్స్ వెళ్ళి, డీజీఎంఓ వీళ్ళందరూ వెళ్ళి ప్రైమ్ మినిస్టర్కి వీళ్ళందరికీ బ్రీఫింగ్ ఇవ్వాల్సి ఉంది. అంటే బయట ఏ సిచ్యువేషన్ ఉంది, ఇండియాలో ఏ సిచ్యువేషన్. ఆ లెక్చర్ ఏదైతే డ్రాఫ్ట్ ఎప్పుడు రోజు ఎమెండ్ చేస్తామో, ఎందుకంటే ఎప్పుడు ఎమర్జెన్సీలో పడుతుందో, ఆ లెక్చర్ నేను తీసుకున్నాను. సో అది 3.5 hours ఉంది. ఐ విల్ ట్రై టు రెడ్యూస్ ఇట్ టు 45 minutes to 1 hour సింపుల్ లాంగ్వేజ్లో. తర్వాత ఇంకోటి ఏంటంటే, ఐ టుక్ పార్ట్ ఇన్ నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ సెక్రటేరియట్ అని ఢిల్లీలో ఉంటుంది. ఎన్ఎస్ఏ కింద పెట్టి ఎన్ఎస్ఏ చైర్ చేస్తారు. వారానికి ఒకసారి మీటింగ్ ఉంటుంది. నేను ఆర్మీ హెడ్ క్వార్టర్స్ సైడ్ నుంచి 3 ఏళ్ళు ఐ యూస్ టు అటెండ్ ద మీటింగ్. సో ఒక్కోసారి పొరపాటుని యాక్చువల్స్ కూడా వచ్చేస్తాయి. అంటే నేను కంట్రోల్ చేయాలన్నా కానీ మైండ్లో ఉండిపోయి వచ్చేస్తాయి. అది కొంచెం జాగ్రత్త. సో ఇప్పుడు ప్రస్తుతానికి వద్దాం. ఇంకోటి పాయింట్ కవర్ చేస్తాను. ఐఎమ్ ఏ ఫ్యాన్ ఆఫ్ వివేకానంద. ఇప్పుడు చిన్నప్పటి నుంచి కలకత్తాలో ఉన్నప్పుడు కూడా దాదాపు 10 సార్లు వెళ్ళి ఉంటాను ఈ ఆశ్రమానికి. అలాగా 1893లో షికాగోలో ఇచ్చిన లెక్చర్ ప్రకారం ఆయన ఏంటంటే, ఫ్యూచర్లో భారత్ చాలా పెద్ద దేశం అవుతుంది, పవర్ఫుల్ దేశం అవుతుంది, డెమోక్రసీ అవుతుంది. అమెరికా మెటీరియలిజం అయితే ఇండియా స్పిరిచువలిజం అన్నట్టుగా ఇది ఆయన పోల్చి, ఈ రెండు కోఆపరేట్ చేసుకుంటే ప్రపంచంలో శాంతి తీసుకురావచ్చు, డెవలప్మెంట్ తీసుకురావచ్చు అన్నట్టుగా మాట్లాడారు. నేను కూడా నా ఒక హాబీ ఏంటంటే ఇండాలజీ, అంటే ఇండియాని స్టడీ చేయడం వేరియస్ ఫార్మ్స్లో వీటిలో అటువంటి వాడు. మా అబ్బాయి అయితే నువ్వు ఆర్ఎస్ఎస్ అంటాడు, కానీ నేను ఆర్ఎస్ఎస్ కాదు, ఏది కాదు, నా ఓన్ థీసిస్. నేను ఎవరిని సైడ్ చేయను. అందులో చూస్తే ఏంటంటే మనం 5000 సంవత్సరాలు మహాభారతం నుంచి క్లియర్గా మనకి హిస్టరీ ఉంది. రామాయణం సైడ్ నుంచి హిస్టరీ అంటాం కానీ మనకి ఫుల్ డీటెయిల్స్ లేవు, చరిత్ర ఉంది. అయితే 6వ శతాబ్దంలో మనం దేశం పీక్కి చేరుకున్నాం ప్రపంచంలోనే. అంటే ఇప్పుడు అమెరికా ఎలా ఉందో 6వ శతాబ్దంలో మన దేశం అలా ఉండేది. మీరు ఆస్ట్రాలజీ అంటే ఆస్ట్రానమీ కానివ్వండి, సైన్స్ కానివ్వండి, మెడిసిన్ కానివ్వండి, అగ్రికల్చర్ కానివ్వండి, ఎకానమీ కానివ్వండి, ఏదైనా సరే ఆ టైంలో బుద్ధిజం, శాంతిజం మన ఆంధ్ర వరకు వచ్చేసింది. అంటే బేసిక్ లైన్ కర్ణాటకలో శ్రవణ్ బెల్గొండ దగ్గర నుంచి మన కర్నూలు లైన్ తీస్తే అంతవరకు బుద్ధిజం వచ్చింది. దీనివల్ల ఏంటంటే ఆ రోజుల్లో ఒక మనిషిని, ఒక అబ్బాయిని, ఒక అమ్మాయిని ప్రతి ఇంటి నుంచి సంఘానికి ఇచ్చేసేవారు. దానివల్ల రీసెర్చ్, ఎడ్యుకేషన్ ఇవన్నీ విపరీతంగా డెవలప్ అయ్యాయి. అయితే ఆ రోజుల్లో శంకరాచార్య గారు మళ్ళీ తిరిగి యాక్చువల్ ట్రెడిషన్ ఇది ప్రాక్టికల్ కాదు, బుద్ధిజం, జైనిజం ప్రాక్టికల్ కాదని చెప్పి మళ్ళీ తిరిగి సనాతన ధర్మాన్ని తీసుకొచ్చారు. ఈ టైంలో అక్కడ ఇస్లాం పుట్టింది. ఇస్లాం ఏదైతే పుట్టిందో వాళ్ళు అప్పుడు కష్టంతో యుద్ధాలు చేస్తూ వాళ్ళు తయారు చేసుకున్నారు ఆ మతాన్ని. దాంతో ఏమైందంటే వాళ్ళు రిసోర్సెస్ లేక ఈస్ట్ సైడ్ చూశారు. ఎక్కడ రిసోర్సెస్ ఉన్నాయి, ఇండియాలోనే ఉన్నాయి. అప్పుడు ఇండియా మీద దండయాత్ర చేశారు. అప్పటి నుంచి మనం చాలా డౌన్ అయిపోయాం. మనకంతా కల్చర్ కానీ, ఎడ్యుకేషన్ కానీ, సైన్స్ కానీ, రీసెర్చ్ కానీ, ఎకానమీ కానీ అన్ని డౌన్ అయిపోవచ్చు. ఇంకా 1750s ఎప్పుడైతే మొఘల్ సామ్రాజ్యం పతనానికి వచ్చిందో, బ్రిటిష్ వాళ్ళు పై చేయికి వచ్చారో, అది ఇంకా విపరీతంగా పడిపోయింది. వీళ్ళు సిస్టమేటికల్లీ మనల్ని డిస్ట్రాయ్ చేశారు. 1947లో మనకి ఎప్పుడైతే ఇండిపెండెన్స్ వచ్చిందో బ్రిటిష్ వాళ్ళు తెలిసి ముందర నుంచి ఆలోచించారు.
చాలా హాస్యాస్పదం. ఏంటి, భారత్ని డివైడ్ చేస్తా, పాకిస్తాన్, ఈస్ట్ పాకిస్తాన్, వెస్ట్ పాకిస్తాన్ అని 2 లైన్లు గీస్తాను. తర్వాత ఏమన్నారు, ఏ రాజుగా రాజు వాళ్ళ స్వతంత్రం, మీరు జాయిన్ అయితే జాయిన్ అవ్వండి. ఇది హాస్యాస్పదం. మరి అటువంటిదప్పుడు రాజును కుదిరేయచ్చు కదా, ఏం చేసుకోండి. లైన్ గీసిన తర్వాత మళ్ళీ రాజును కుదిరేస్తున్నారు. అంటే ఏంటంటే కావాలని చేశారు. ఆ సమయంలో 1928 ఆ టైంలో షేక్ అబ్దుల్లా కాంగ్రెస్కి చాలా ఫ్రెండ్లీగా ఉండి నెహ్రూకి ఫ్రెండ్లీగా అయ్యారు. అంటే బేసిక్లీ నెట్వర్కింగ్ జరిగింది మాట. ఆ నెట్వర్కింగ్లో షేక్ అబ్దుల్లాకి, అంటే ఐఎమ్ నాట్ బ్లేమింగ్ నెహ్రూ, అంటే నెట్వర్కింగ్లో మనందరికి కూడా ఉంటుంది. మన ఊరి నుంచి వచ్చాడంటే వాడికి ఉద్యోగం బహుశా వాడికి ఇస్తాం, వేరే వాడికి తగ్గించి మెరిట్ కూడా చూపించడం. అలాగే ఆ టైంలో ఏమైందంటే 1948లో పాకిస్తాన్ జమ్మూ కాశ్మీర్ని తీసుకోవడానికి, ఎందుకంటే మహారాజా హరిసింగ్ కోపం. అప్పుడే 1929లో ఒక మేజర్ ఆపరేషన్ జరిగింది, 30 మంది చనిపోవడం జరిగింది ఫైరింగ్లో. షేక్ అబ్దుల్లా ఎజిటేషన్ మహారాజాకి మధ్య. సో మహారాజాకి నెహ్రూకి పడేది కాదు, షేక్ అబ్దుల్లాకి నెహ్రూకి పడేది. ఇప్పుడు షేక్ అబ్దుల్లా కచ్చా ముస్లిమ్స్ అంటారు, బ్రాహ్మిన్ కన్వర్టెడ్ ముస్లిమ్స్. వీళ్ళని యాక్చువల్ ముస్లిమ్స్ కింద లెక్క, ఈవెన్ సున్నీస్ అయినా సరే. ఒకవేళ జమ్మూ కాశ్మీర్ ఈరోజు పూర్తిగా మన దగ్గర ఉంటే వాళ్ళ నాయకుడు ఎవరు? ఎప్పుడు కోట్లీ, మీర్జా, నౌషరా, కోట్లీ, ముజఫరాబాద్ ఈ ఏరియాస్ నుంచి వాళ్ళ చీఫ్ మినిస్టర్ కానీ ప్రైమ్ మినిస్టర్ కానీ వ్యాలీ నుంచి ఎప్పుడు అవ్వరు. సో అందుకని 1948లో మన ఇండియా ఆర్మీ వెనక్కి తీసుకుంటున్నప్పుడు ఏ లైన్లో ఆఫ్ చేశారంటే ఈ పాకిస్తానీ పంజాబీ ముస్లిమ్స్ డామినేషన్ ఉన్న ఏరియా దగ్గర ఆగిపోయారు. అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్, వైల్ ఐఎమ్ పొలిటికల్ కాదు, ఆంధ్రాలో అంతకుముందు ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి కృష్ణ డిక్టేటెడ్ చీఫ్ మినిస్టర్ అని చెప్పారు. ఈస్ట్ గోదావరి లేదు. అలాగా ఈ 3 జిల్లాల నుంచే ప్రైమ్ మినిస్టర్ వస్తారు. ఇప్పుడు కూడా అంతే జరుగుతుంది. పీఓకేలో ఇప్పుడు వరకు గిల్గిట్ పాకిస్తాన్ నుంచి కానీ స్కడ్డు నుంచి కానీ ఎప్పుడు చీఫ్ ప్రైమ్ మినిస్టర్, వాళ్ళు ప్రైమ్ మినిస్టర్ అంటారు, ప్రైమ్ మినిస్టర్ అవ్వలేదు. అంతా కోట్లీ, నౌషారా నుంచి ఆ లైన్ దగ్గర వదిలేశారు. అది అవకాశం తీసుకుని పాకిస్తాన్ మనం యునైటెడ్ నేషన్స్కి వెళ్ళడం వల్ల అది అదనంగా తీసుకుని మళ్ళీ దెబ్బ కొడతానే ఉంది. 1963 అంటే నెహ్రూ గారు ఉన్నంత వరకు పెద్ద ఏం గొడవ చేయలేదు. ఏదో చిన్నగా యునైటెడ్ నేషన్స్లో మాటలు తప్పగానే ఉంది. ఎప్పుడైతే మనం చైనాతో ఓడిపోయామో 1962లో, అప్పుడు వాళ్ళు అవకాశం తీసుకుందాం అనుకున్నారు. సో ఏం చేశారంటే షాష్కం వ్యాలీ అన్నిటికంటే పైన ఉన్నది, షియా ముస్లిమ్స్ ఉన్నది, చించియాన్ ప్రావిన్స్ ఆఫ్ చైనాతో కలిసేది, సిల్క్ రోడ్ వెళ్ళే ప్రాంతాన్ని, అది చైనాకి గిఫ్ట్ కింద ఇచ్చేసారు 5,000 కిలోమీటర్ల స్క్వేర్. అది చేసిన ఫస్ట్ స్టెప్, అంటే మేజర్ స్టెప్. దాని తర్వాత 1960లో మన ఐడబ్ల్యూటీ సైన్ చేశాం, ఇండస్ వాటర్ ట్రీటీ. అందులో పాకిస్తాన్ వెళ్ళే 5 మేజర్ నదుల్లోనూ టాప్ 3 నదులు మనం వదిలేస్తున్నాం. కింద 2 నదులు పంజాబ్లో ఏవైతే వెళ్తాయో అవి మనం తీసుకున్నాం. ఆ విధంగా ఇక్కడ పెట్టాం. అయితే ఇప్పుడు 75 సంవత్సరాలు అయిపోయింది, ఆ వాటర్ రిక్వైర్మెంట్స్ మనకు మారిపోయింది. సో రీనెగోషియేషన్ అడుగుతుంది, వాళ్ళు ఒప్పుకోండి. సో మనం ఈ ఆపరేషన్ సింధూర్ టైంలో దాన్ని రివోక్ చేసి పెట్టుకున్నాం. అది ఒకటి మైండ్. ఇంతవరకు వచ్చిన తర్వాత 65 వార్లో వాళ్ళు ఏమనుకున్నారంటే ఇండియా చాలా భయపడే దేశం, అంటే పిరికి దేశం, చైనాతో ఓడిపోయింది, 2 సంవత్సరాలని మనం అటాక్ చేసేద్దామని అక్నూర్ దగ్గర కొట్టాలని చూశారు. అక్కడైతే లైన్ ఆఫ్ అక్కడి నుంచి వేరుపాటు అయిపోతే మనకి టోటల్ జమ్మూ కాశ్మీర్ మన చేతుల్లోకి వచ్చేసింది. అయితే లాల్ బహదూర్ శాస్త్రి గారు చాలా శక్తివంతమైన ప్రైమ్ మినిస్టర్ని వాళ్ళు ఎప్పుడు అనుకోలేదు. ఆయన ఆర్మీకి ఒక పవర్ ఇచ్చారు. వాళ్ళు ఇక్కడికి వస్తే మీరు లాహోర్ పట్టుకున్నారు. అది మా ఆర్మీ వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. మా బెటాలియన్ 9th బెటాలియన్ మద్రాస్ రెజిమెంట్ లాహోర్కి దక్షిణాన్ని అప్పుడు అటాక్ చేసింది ఫిరోజ్పూర్ నుంచి. వీ క్యాప్చర్డ్ 1 విలేజ్ పాకిస్తాన్. లాహోర్కి కేవలం 10 కిలోమీటర్ల దూరంలో ఉన్నాం.
ఇంకో 2 రోజులు సాగితే మనం లాహోర్ సరెండర్ చేసాం. ఈ లోపల పీస్ అగ్రిమెంట్ మిగతా అన్నీ వదిలేము. ఇదంతా చూసుకుని ఇందిరాగాంధీ గారు నిజంగానే షీజ్ ద టైగ్రస్, అది అవకాశం చూసుకుని ఈస్ట్ బంగ్లాదేశ్ వెస్ట్ బంగ్లాదేశ్ని విడిగొట్టారు. ఎందుకంటే బెంగాలీ కల్చర్ పంజాబీ కల్చర్ ఎప్పుడు కుదరదు. వీళ్ళ థాట్ ప్రాసెస్ వేరు, వాళ్ళ థాట్ ప్రాసెస్ వేరు. ఇక్కడ చీరలు కట్టుకుంటారు, అక్కడ పంజాబీ డ్రెస్సెస్, రెండు భిన్న ధృవాలు. సో వేర్పాటు చేస్తారు. అది మనం యాక్టివ్గా సపోర్ట్ చేస్తాం. కొంతవరకు వాళ్ళ మిస్మేనేజ్మెంట్ కూడా ఉంది. ఎందుకంటే నేను ఎక్కువ డీటెయిల్స్లోకి వెళ్ళను, దిల్ఫిగర్ బాలీవుడ్ ఎవరు తర్వాత ఇవన్నీ. ఎందుకంటే పంజాబీ డామినేషన్ ఎక్కువ. ఈ రోజున కూడా టోటల్ ఆర్మీ జనరల్స్ అందరూ బై అండ్ లార్జ్ ఎక్సెప్ట్ ముషరఫ్ లాంటి వాళ్ళు ఏదో కొంచెం తప్పించి మిగతా వాళ్ళంతా పాకిస్తానీ పంజాబీస్. టాప్ బ్యూరోక్రాట్స్ అందరూ పంజాబీస్, జ్యుడిషియరీ అంతా పంజాబీస్. మనకి పాకిస్తాన్కి మధ్యన 4 లైన్లు ఉన్నాయి. ప్రపంచంలో ఏ దేశానికి ఇటువంటి 4 లైన్లు ఉంటాయి? సముద్రం నుంచి మొదలు పెడితే కచ్లో 90 కిలోమీటర్లు మన బోర్డరే డిలీనేట్ అవ్వలేదు. వాళ్ళు ఇదంటారు, మనం ఇదంటాం, సరే మనం అదంటాం, వాళ్ళు ఇదంటారు. అందుకనే మన మధ్యన గొడవ అవుతుంది అనుకున్నాం, అవ్వలేదు. రాజ్నాథ్ గారు సింగ్ గారు చెప్పారు ఈసారి నేవీ చేస్తున్నారు అదే ఏరియాలో ప్రోత్సాహం. ఇప్పుడు కూడా బోర్డర్ పిల్లలు లేదు. మన వాళ్ళని 1986లో ఆఫీసర్స్ పెట్రోలింగ్ వెళ్తే కిడ్నాప్ చేసుకుని పట్టుకెళ్ళిపోయారు. ఇప్పుడు కూడా ఒప్పుకోవట్లేదు మేము తీసుకెళ్ళామని. కానీ మేము ఇంటర్సెప్ట్స్లో పట్టుకున్నాం వాళ్ళని. లాహోర్ అన్నీ తిప్పడం జరిగింది. 71 వార్ తర్వాత మెల్లగా 79లో రష్యా ఆఫ్ఘనిస్తాన్ ఇన్వైట్ చేసింది. అమెరికా కౌంటర్ చేయాలి. ఇరాన్లో అప్పుడే రెవల్యూషన్ వచ్చింది. సో ఇరాన్ ద్వారా వెళ్ళాను. ఇరాక్లో సదాం హుసేన్ వీళ్ళందరూ కూర్చున్నారు, వెళ్ళాను. సో ఇప్పుడు ఎవరు ఎక్కడి నుంచి వెళ్తారు? పాకిస్తాన్ నుంచి వెళ్తారు. సో పాకిస్తాన్కి డబ్బులు వెపన్స్ అన్ని అందించడం మొదలుపెట్టారు. టెర్రరిస్ట్ అంటే ట్రైనింగ్ మొదలుపెట్టారు. వాళ్ళందరినీ తీసుకొచ్చి వీళ్ళకి ఐడియా వచ్చింది, వీళ్ళని ఇండియా ఎందుకు పంపించకూడదు. సో ఆ టైంలో నేను ఫస్ట్ 9 months కాశ్మీర్లో పోస్టింగ్ చేసినప్పుడు అప్పుడు టెర్రరిజం లేదు. నేను ఆఖరికి 10 రోజులు శ్రీనగర్లో కూర్చుంటే రోజు మార్నింగ్ వాక్ అని శంకరాచార్య హిల్ ఎక్కేవాడిని. ఏంటి మామూలు నిక్కర్ వేసుకుని ప్లెయిన్ టీషర్ట్ వేసుకుని ఏదో ఎదలాపంగా వెళ్ళాను. ఏమి ప్రొటెక్షన్ ఏది లేకుండా క్యాజువల్గా ఇది మధ్యలో టీ తాగుతా, ఏదో తాగుతా, ప్రొటెక్షన్ ఏముంది. అలాగే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి వెళ్ళేవాడిని యూనిట్ జీతాలు తీసుకోవడానికి. ఏం పడుకుంటుంది కదా. దాని తర్వాత మొదలైంది. అక్కడి నుంచి తీసుకొచ్చిన వాళ్ళని దాదాపు 28 గ్రూపులు చేశారు. అందులో మెయిన్గా ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చిన వాళ్ళని హర్కతుల్ అన్సార్, ఆల్ బదర్ ఇటువంటి వాళ్ళని అక్కడ ఫైట్ చేసి వచ్చిన వాళ్ళని తీసుకొచ్చారు. దాదాపు 94లో పోయింది అనుకున్నాం. ఎందుకంటే దాదాపు 5,000 మంది టెర్రరిస్టులు ఉండేవాళ్ళు జేఎన్కే గారు. చరారే షరీఫ్ గుర్తుంటుంది చాలామందికి. మొత్తం అంటించేసేవారు. ఏది కావాలంటే అక్కడ మొత్తం వాళ్ళు ఎక్కడ మంట చేయాలంటే అక్కడ చేయొచ్చు, ఎక్కడ తప్పించుకోవాలంటే ఓపెన్గా రోడ్డు మీద తిరిగేవారు. మేము కూడా ఆపరేషన్ చేస్తున్నప్పుడు కింద కొండల కింద ఉంటే వాడు పైనుంచి పిలిచేవాడు, రా 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 అంటే కనిపించేవాడు, చూపించుకునేవాడు. అంత సీరియస్గా ఉండే. రాను 2000కి తగ్గిపోయిన తర్వాత న్యూక్లియర్ అయ్యాం. ఈ 2002లో పాకిస్తాన్కి రియలైజేషన్ వచ్చింది, ఇంకా అసలు జమ్మూ కాశ్మీర్ వెనక్కి తీసుకోలేదు. అందుకని చెప్పి రెస్ట్ ఆఫ్ ఇండియా అని చెప్పి ఒక ప్లాన్ వేశాడు. ఆ ప్లాన్లో మిగతా జమ్మూ కాశ్మీర్ కాకుండా ఇంకా రెస్ట్ ఆఫ్ ఇండియాలో కూడా మహారాష్ట్ర అవనివ్వండి, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు ఇక్కడ కూడా ఎలాంటి అటాక్స్ చేయాలి, ఇండియాని బ్రీడ్ చేస్తూ ఉంటారు అని నేను నిర్ణయించుకున్నాను. ఎందుకంటే వాళ్ళకి తెలుసు కాశ్మీర్ పోయింది కానీ రాదు, వాళ్ళకి అంతర్గతంగా తెలుసు. అందులో ఆ టైంలోనే 350 మందిని ఎల్ఈటి మంగళ డ్యామ్లో ట్రైన్ చేయడం మొదలుపెట్టింది. రోజు స్విమ్మింగ్, అండర్ వాటర్ ఎక్స్ప్లోజివ్స్ ప్లేస్ చేయడం, ఇవన్నీ రిపోర్ట్స్ ఇచ్చాయి డైలీ. ఆ టీమే ఫైనల్గా 26/11 మన బాంబేలో అయింది. 26/11 ఎందుకు చూస్ చేసుకున్నారు?
మనందరం కాన్స్టిట్యూషన్ ఓన్లీ 1950లో ఈ రోజు వచ్చింది అనుకుంటున్నాం, కానీ యాక్చువల్లీ కాన్స్టిట్యూషన్ సైన్ అయింది 26 నవంబర్ 1949, ఆ డేట్ నుంచి. అలాగే పార్లమెంట్ అటాక్ చేశారు, అంటే ఏంటంటే ఫైనాన్షియల్ క్యాపిటల్ కాన్స్టిట్యూషన్ అటాక్ చేశారు బాంబే. ఢిల్లీలో పార్లమెంట్ని అటాక్ చేశారు, అంటే మన డెమోక్రసీని అటాక్ చేశారు. అటువంటి విధంగా సీరియస్గా అటాక్ చేసుకుంటూ వస్తున్నారు, కానీ డౌన్ అవుతూ వస్తుంది. అయితే ఏమైందంటే రెస్ట్ ఆఫ్ ఇండియాలో స్లీపర్ సెల్స్ ఇవన్నీ దాదాపు 20 ఏళ్ళ నుంచి ఎఫెక్టివ్గా చేసుకుంటారు. ఇంకా కొంత మధ్యలో లైన్స్కి వెళ్తాను. మిగతాది ఇంటర్నేషనల్ బోర్డర్ కచ్ నుంచి జమ్మూ వరకు వెళ్తుంది. కొంచెం కటువా దగ్గర ఎక్కడైతే జమ్మూ కాశ్మీర్ మొదలవుతుందో అక్కడి నుంచి అక్నూర్ వరకు ఇంటర్నేషనల్ బోర్డర్, అంటే యాక్చువల్ బోర్డర్లోనే ఉన్నాం. కానీ పాకిస్తాన్ దాన్ని ఒప్పుకోదు. వర్కింగ్ బౌండరీ ఉంది, మనం ఇంటర్నేషనల్ బోర్డర్ అంటే వాళ్ళు వర్కింగ్ బౌండరీ అంటారు. దానిపైన అక్నూర్ పైన గ్లేషియర్ వరకు లైన్ ఆఫ్ కంట్రోల్ అంటాం, ఎల్సి అంటాం. సివిల్లో చాలామంది ఎల్ఓసి కూడా అనేస్తారు, సినిమా టీవీస్లో కూడా ఎల్ఓసి అని వచ్చింది. అంటే ఎల్ఓసి ఒకప్పుడు శబ్దం ఉండేది, ఇప్పుడు లైన్ ఆఫ్ కంట్రోల్ అంటాం. ఎక్కడైతే NJ 9842 అన్న మ్యాప్లో డిఫరెన్స్ ఉంటుందో, సర్వే నెంబర్ అనుకోండి మీరు, అక్కడి నుంచి పైకి వెళ్ళేటప్పుడు ఈ షక్షం వ్యాలీకి పక్కన తూర్పుని సాయచన్ గ్లేషియర్ అని చెప్పి ఉంది. మొత్తం అంతా ఐస్. నేను పైన 3 నెలలు ఉన్నాను, కింద 3 నెలలు ఉన్నాను. అంటే ఎందుకంటే యూనిట్ టెన్యూర్ 6 months ఇస్తారు. ఒక మనిషి 3 నెలల కంటే ఎక్కువ ఉండలేడు అక్కడ. ఆ టైంలోనే నాకు చుట్టూ అంతకుముందు బాగా నల్లగా ఉండేది, కొంచెం తెలుగు ఎక్కువైపోయింది. ఎందుకంటే 3 నెలలు స్నానం చేయలేదు. ఐ వాజ్ దేర్ అట్ 20,500 feet దర్శక్ అన్న పోస్ట్. అప్పుడు కొత్త పోస్ట్ ఒకటి పెట్టాలని చూశాను, కాకపోతే అప్పుడు సీజ్ ఫైర్ అగ్రిమెంట్ కాబట్టి అవ్వలేదు. అది సాయచిన్ క్యాప్చర్ 1984లో చేశాం మనం, ఎందుకంటే వాళ్ళు వచ్చేయడం మొదలుపెట్టారు. అది లింక్ అయితే చైనాకి పాకిస్తాన్కి లింక్ వచ్చేసేది లడాక్. దీన్ని యాక్చువల్ గ్రౌండ్ పొజిషన్ లైన్ అంటారు. అంటే ఎవరు ఎక్కడ ఉన్నారో వాళ్ళదే భూభాగం సాయచిన్ పొజిషన్. ఇంకా దీని తర్వాత తూర్పుని మొత్తం చైనా సైడ్ పోవడం వస్తుంది. దాన్ని లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ అంటారు. ఇది చాలామంది పొలిటీషియన్స్, మీరు పేపర్లో సీరియస్ డిబేట్స్ అవ్వడం చూశాను. అంటే వాళ్ళు వచ్చేసారు, ఇంత ఆక్రమించేసారు అంటారు, మీరు ఏం చేస్తున్నారు ఇదంతా అంటారు. యాక్చువల్గా అక్కడ డిమార్కేషన్ లేదు. ఇది మనం అంటున్నాం, వాడు ఇది అంటున్నాడు. పెట్రోలింగ్ జరుగుతుంది, వాడు రానప్పుడు మనం వెళ్తాం, వాడు వచ్చినప్పుడు మనం లేనప్పుడు వాడు వస్తాడు. వాడు ఏం చేస్తాడంటే కొంచెం చెత్త ఇవన్నీ, అంటే సిగరెట్ ప్యాకెట్లు వాడేసి సీసాలు ఇవన్నీ పడేసి రాళ్ళ మధ్యలో పడేసి వెళ్తాడు. అంటే కుక్కలు వీధి సెంటర్లో టాయిలెట్ వెళ్ళినట్టు మా మార్కింగ్ ఉంటాయి కదా, అలా మార్కింగ్ చేసుకోవడానికి వాడు వెళ్తాడు, మనం కూడా మనం వెళ్తుంటాం. ఇప్పుడు మధ్యలో జరుగుతుంది, అది ఇటేపు వచ్చేది కాబట్టి మనం అనుకుంటున్నాం. ఆ లైన్కి ఏ లైన్ అయితే మనం అనుకుంటున్నామో దానికి కూడా ఇటేపు వచ్చారు. అంతేగాని యాక్చువల్గా డిలియేషన్ లేదు. పివి నరసింహారావు గారి టైంలో పీస్ అండ్ ట్రాంక్విలిటీ అగ్రిమెంట్ ఒకటి అయింది 1992. అందులో ఏంటంటే చైనా బోర్డర్ తోటి 25 kilometers వరకు మనం గన్స్ వెపన్స్ తీసుకెళ్ళడానికి లేదు, పుట్టి చేతులతో వెళ్ళాలి. అందుకనే కర్రలతో కొట్టుకుంటాం. ఇప్పుడు అర్థమై ఉంటుంది కర్రలతో ఎందుకు కొట్టుకోవాల్సి వచ్చింది, వెపన్స్ వాడేవాళ్ళు కదా. అక్కడ తీసుకెళ్ళడానికి పర్మిషన్ లేదు, వాళ్ళకి లేదు మనకి లేదు. మధ్య మధ్యలో పీస్ మీటింగ్స్ అవుతాయి. పీస్ మీటింగ్లో వాళ్ళు చైనీస్ డిన్నర్ పెట్టేస్తారు, మనవాళ్ళు కూడా మేము కూడా తీసుకోమని దోశ దగ్గర నుంచి బిర్యానీ ఇవన్నీ పెడతా ఉంటారు. అవన్నీ అయిపోతే తర్వాత అక్కడ బయట కర్రతో కొట్టుకోవాల్సి వస్తుంది, లేకపోతే రాడ్ ఇసుకుతారు, ఇలా జరుగుతారు. ఇది అరుణాచల్ ప్రదేశ్ వరకు వెళ్తుంది. మధ్యలో నేపాల్ ఉంది, సిక్కిం. మనం 1974లో మా బెటాలియన్ ఆ రోజుల్లో చోగ్యాల ప్యాలెస్కి మా బెటాలియనే సరౌండ్ తీసుకున్నాం. ఇండియాలో ఒక స్టేట్ కింద కలిపేశాం. ఎందుకంటే చాలా చిన్న దేశం, 4 లక్షలు ఈ రోజున కూడా పాపులేషన్, టోటల్ పాపులేషన్ ఆఫ్ సిక్కిం. తర్వాత భూటాన్లో కూడా వెస్ట్ సైడ్ని ఈస్ట్ సైడ్ని వాడేదంటారు. ఆ ఈస్ట్ సైడ్ కలుపుకుంటే బంగ్లాదేశ్ వాడికి కలిసి వస్తుంది, ఈస్ట్ సైడ్ అయినా వాడికి బంగ్లాదేశ్ కలిసి వస్తుంది. ఇక్కడే ఈ చికెన్ నెక్ ప్రాబ్లం అంటారు. చికెన్ నెక్ అన్నది యాక్చువల్గా ఏంటంటే కొంచెం ఎగ్జాగరేటెడ్ ప్రాబ్లం. ఎందుకంటారా,
మనకి చికెన్ నెక్ పైన నేపాల్ ఉంది. ఒకవేళ అవసరం వస్తే నేపాల్ నుంచి మనం వెళ్ళిపోవచ్చు, వాళ్ళు పర్మిషన్ ఇస్తారు. లాస్ట్ మినిట్లో మనకేం ప్రాబ్లం లేదు. కాకపోతే ఏంటంటే మనకి ప్రాపర్ ఇండియన్ భూభాగం చెప్పుకోవాలంటే తక్కువ. కానీ ఎవరు వర్రీ అవ్వక్కర్లేదు, చికెన్ నెక్ ఏదో ఇది సివియర్ అయిపోతుంది. అలాగే ఒకప్పుడు గహౌతి రంగపూర్ జిల్లాలో ఉండేది, అది బంగ్లాదేశ్లో ఉంది. ఆ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్, ఓల్డ్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్. ఆ గహౌతి నుంచి వెస్ట్ బెంగాల్కి రంగపూర్ ద్వారా ఒక లైన్ తీస్తే ఈ పోర్షన్ అంతా 4 గంటలు చాలు మన ఆర్మడ్ బ్రిగేడ్. వాళ్ళు ఏం చేయలేరు. అక్కడ నది కూడా ఒకటే ఉంది, తీస్తా నది ఒకటే వస్తుంది. సో ఆ విధంగా ఎవరు బయట. ఇంకా అలాగా అరుణాచల్ ప్రదేశ్ వెళ్ళిన తర్వాత అరుణాచల్ ప్రదేశ్లో కూడా ఏంటంటే వాటర్ షెడ్ లైన్ అన్నది పైన ఉన్నది. మనము అవతల వరకు అంటాం, వాళ్ళకు ఈ అవతల వరకు అంటారు. ఇది బ్రిటిష్ వాళ్ళు క్రియేట్ చేసిన లైన్ దాంట్లో. అక్కడ కూడా సేమ్ ప్రాబ్లం అవుతుంది. అయితే ఒకప్పుడు మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేసేదంటే బోర్డర్ ఏరియాస్లో రోడ్స్ కట్టించిద్దాం, అవసరమైన కట్టించిద్దాం. 20-25 కిలోమీటర్స్ అలా వదిలేసేవాళ్ళు, 40 కిలోమీటర్స్ అలాగా, అంటే రోడ్ లేకుండా. మొత్తం ట్రైబల్స్ అంతా నెత్తి మీద సామాన్లు పెట్టుకుని మోసుకు రావాల్సిందే. అక్కడికి పేషెంట్ని తీసుకురావాలన్నా మంచం మీద పడుకోబెట్టి దాన్ని స్ట్రెచర్లా చేసి తీసుకురావాల్సి వచ్చింది. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి మన పాలసీ మారిపోయింది, బోర్డర్ వరకు రోడ్డు కట్టేస్తాం. సో చాలా చేంజ్. ఇంకా నెక్స్ట్ బర్మా బోర్డర్. ప్రిసైజ్గా మ్యాప్లో మనది భూభాగం అని చెప్పుకునేది 21 కిలోమీటర్లు. కానీ చైనా అక్కడి నుంచి రాలేదు, భూటాన్ నుంచి వస్తుంది. కాకపోతే ఏంటంటే మనం ఏముంది, ఇప్పుడు పొలాల్లో కూడా గుళ్ళు దెబ్బలాడుకున్నప్పుడు అంత గుండెలు బాత్రూమ్ చెప్తారు, అంతా నాది వెళ్ళిపోయింది అని. కానీ అంటే ఏంటంటే యాక్చువల్గా మనకి పెద్ద ప్రాబ్లం లేదు. కాకపోతే ఏంటంటే ఫిలసాఫికల్గా సెకండ్ వరల్డ్ వార్ లాంటి యుద్ధం జరిగితే అప్పుడు వాళ్ళు కట్ చేసే అవకాశాలు ఉన్నాయి. కానీ అంటే మనం భయపడక్కర్లేదు. ఇంకా మయన్మార్ బార్డర్ వచ్చింది, అక్కడ ఇప్పుడు వరకు ఫెన్స్ లేదు. చైనా బార్డర్లో కూడా ఫెన్స్ ఏమి లేదు. ఓన్లీ పాకిస్తాన్ బార్డర్లో మనకు ఫెన్స్ ఉంది, అది NJF 9842 వరకునే ఫెన్స్ ఉంది. అది వెనకాల వేసుకున్నాం, అంటే మన పోస్ట్ ముందు ఉంటే ఫెన్సింగ్ వెనక్కి వచ్చింది. అది వాళ్ళు ఒక్కోసారి వెక్కిరిస్తారు పాకిస్తాన్ వాళ్ళు, ఏంటి మీ ఇండియా ఒకటే కంట్రీ, ఫెన్స్ తీసుకుని వెనక్కి వేసుకుని ముందర కూర్చుని ఉంటారు, గార్డు ముందర కూర్చుని ఉంటారు. కానీ అది ఎందుకు వేసామంటే ఎమర్జెన్సీలో ఈ ఇన్ఫిల్ట్రేషన్ చాలా ఆగిపోయింది దానివల్ల. ఎందుకంటే దానిలో సెన్సర్స్ పెట్టాం. తర్వాత అందులో గడ్డి తీయడానికి కూడా ఏం చేస్తామంటే అది కెమికల్ వాడేస్తాం. అన్ఫార్చునేట్ బట్ కెమికల్ వాడేస్తాం. తర్వాత అందులో కొన్ని మైన్స్ పెట్టాం, ఒకవేళ ఎవరైనా కట్ చేయాలంటే. తర్వాత దాన్ని కంప్లీట్లీ ఎలక్ట్రిఫైడ్ అయిపోయింది, జనరేటర్స్ పెట్టారు. మొత్తం కంప్లీట్ 700 కిలోమీటర్స్ జనరేటర్లో రాత్రి పవర్ అయిపోయింది. అఫ్కోర్స్ దేనికైనా సరే ఇనిషియేటివ్ తీసుకున్నవాడు దాటగలడు, పైనుంచి దాటుతాడు. ఒకసారి కరెంటు దానికి వేరే వైర్ కలిపి కరెంటు పాస్ అవుతూనే కింద నుంచి సొరంగం తవ్వి దూరుతాడు, లేకపోతే మంచు కురిసినప్పుడు దూరుతాడు, ఎందుకంటే అప్పుడు సెన్సర్ పనిచేయదు. సో చాలా టెక్నిక్స్ ఉంది దానికి. సో కానీ ఇన్ఫిల్ట్రేషన్ మాత్రం చాలా తగ్గిపోయింది, 0 అయిపోయింది. యాక్చువల్లీ అప్పుడప్పుడు అవుతూ ఉంటుంది, ఎందుకంటే లోకల్ సెల్ఫ్ చేస్తారు, బోల్డ్ అంత ఉంటుంది. ఇంకా బర్మా బోర్డర్ వస్తే బర్మాకి మనకి పెద్ద ప్రాబ్లం లేదు, అక్కడ డెమోక్రసీ లేదు. కానీ అక్కడ వాళ్ళు మనకి ట్రేడ్, అంటే మీకు యాక్చువల్గా ఏంటంటే బర్మా బోర్డర్ పెర్మిబుల్, 5 కిలోమీటర్ల వరకు మీరు వెళ్ళిపోవచ్చు, సరుకులు కొనుక్కుని కూరగాయలు కొనుక్కు తీసుకురావచ్చు. వాళ్ళు 5 కిలోమీటర్లు మన బోర్డర్లోకి రావచ్చు. ఒకప్పుడు అస్సాం రైఫిల్ బెటాలియన్స్ అయితే మార్చింగ్ చేయడానికి కూడా వాకింగ్ అట్టేకెళ్ళి వచ్చేవాళ్ళు. నేను కూడా తాము ఉన్న ప్లేస్కి వెళ్ళి వచ్చాను, వితౌట్ ఎనీ వీసా పాస్పోర్ట్ ఏది లేదు, మామూలుగా జస్ట్ సివిల్ డ్రెస్ వేసుకుని వెళ్ళిపోయి వచ్చాను. అంటే ఆర్మీలో జనరల్గా వెళ్ళాం, కానీ వెళ్ళొచ్చాను ఒకసారి తాము ఉన్న ప్లేస్కి. బ్రిటిష్ వాళ్ళు ఎంత తెలివైన వాళ్ళు అంటే 1917లో ఒక అగ్రిమెంట్ ఏదో మీటింగ్ పెట్టుకుని మిడిల్ ఈస్ట్లో, ఎందుకంటే ఓవరాల్ ప్రపంచాన్ని విజువలైజ్ చేసుకోండి. నార్త్ అమెరికాస్ అంతా తెల్లవాడు, యూరోప్ అంతా తెల్లవాడు, రష్యా ఇది కూడా తెల్లవాడు, ఆఫ్రికా అండర్ డెవలప్డ్,
సౌత్ అమెరికా అయితే వాళ్ళు తెల్లవాళ్ళు, బేసికలీ స్పెయిన్ పోర్చుగల్. సో వాళ్ళకి ప్రాబ్లం లేదు. ఇప్పుడు మిడిల్ ఈస్ట్ అండ్ సౌత్ ఈస్ట్ ఏషియా మిగిలింది, చైనా. వీళ్ళని కంట్రోల్ చేయాలి ఫ్యూచర్లో, అంటే నెక్స్ట్ 200 ఏళ్ళు. అందుకని విన్స్టన్ చర్చిల్ అన్నవాడు ఏం చేశాడు, అప్పటి నుంచి అట్లీట్ ముందర నుంచి ప్లాన్స్ వేసుకొస్తా. అక్కడ 1948లో ఇజ్రాయెల్ క్రియేట్ చేశారు. ఐఎమ్ ఏ ఫ్యాన్ ఆఫ్ ఇజ్రాయెల్, బట్ ఇజ్రాయెల్ వాజ్ క్రియేటెడ్ ఫోర్స్ఫుల్లీ ఇన్ పాలెస్టైన్. అదే లైన్లో చూస్తే జమ్మూ కాశ్మీర్ కూడా ఉంది. అంటే కావాలని ఆ రోజున 1947-8లో ఒక మేజర్ సార్ బ్రిగేడియర్ ఘన్సారా సింగ్ అని ఒక గవర్నర్ ఉండేవాడు స్కడ్డూలో. అతన్ని చంపేసి పాకిస్తాన్ ఫ్లాగ్ ఎగరేసాడు. అతనికి ఆ పవర్ లేదు. పాకిస్తాన్లో ఉన్న ఆర్మీ చీఫ్ బ్రిటిష్ వాడు, ఇండియాలో ఉన్న ఆర్మీ చీఫ్ బ్రిటిష్ వాడు. ఇద్దరు ఏం మాట్లాడతారు. వాడికి తర్వాత గౌరవం కూడా ఇచ్చారు, ఒక అవార్డు కూడా ఇచ్చారు. అంటే కావాలని చేయించారు. ఆ పోర్షన్ పోయిందా. దానివల్ల ఏంటంటే ఈ ప్రాంతంలో మీరు ఎన్ని చేసినా కానీ ఎప్పుడు గొడవలు ఉంటూనే ఉంటాయి. పర్పెచువల్గా 200 సంవత్సరాలు మిమ్మల్ని కట్ చేసి వెళ్ళిపోయారు. అదే లైన్లో నాగాల్యాండ్ అన్నది క్రిస్టియన్ టోటల్, అంటే కన్వర్ట్ అయిపోయింది ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళ టైంలో. అందరూ క్రిస్టియన్స్. 16 ట్రైబ్స్ మేజర్ ట్రైబ్స్ ఉంటాయి. ఇంకొక 6 ట్రైబ్స్ మేము నాగాస్ అని చెప్పుకుంటారు, కానీ నాగాస్ ఒప్పుకోరు, వీళ్ళు నాగాస్ అని చెప్పుకుంటారు. వాళ్ళు మణిపూర్లో ఉంటారు బేసిక్లీ, కచ్చాకము నాగాస్. సో వాళ్ళ లీడర్ని 1953లో బ్రిటన్ తీసుకెళ్ళిపోయి ఎన్ఎన్సి లీడర్ని నాగాల్యాండ్ ఫర్ క్రైస్ట్ అని చెప్పి వాళ్ళు ప్రొవిజనల్ గవర్నమెంట్ ఫ్లోట్ చేశారు. వాళ్ళే టెర్రరిజం ఇన్సర్జెన్సీ మొదలుపెట్టారు. ఇప్పుడు ఇంకో పదానికి వస్తాను. అందరూ కన్ఫ్యూజ్ అవుతుంటారు. అందరినీ సివిల్లో కూడా ఏంటంటే మన గవర్నమెంట్ కూడా ఒకసారి అందరినీ టెర్రరిస్టులు అని, అందరూ టెర్రరిస్టులు కాదు. టెర్రరిస్ట్ అన్నవాడు ఏంటంటే బేసికలీ మిమ్మల్ని ప్రజల్ని భయపెట్టి ఆర్మీతోటి యుద్ధం చేయకుండా గవర్నమెంట్ లొంగ తీసుకోవాలనుకుంటే వాడు టెర్రరిస్ట్ అవుతారు. అమెరికన్ డెఫినేషన్ సింప్లిఫై చేశారు. బేసికలీ వీళ్ళందరికీ ఫారిన్ కంట్రీస్ నుంచి సపోర్ట్ వస్తుంది. పాకిస్తాన్ మన దేశంలో సపోర్ట్ చేస్తుంది, అందుకని వాళ్ళు టెర్రరిస్టులు. ఇప్పుడు నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఉంటే వీళ్ళు మనం నెగ్లెక్ట్ చేస్తున్నాం. మనదే స్టేట్లో కూడా కొన్ని డిస్ట్రిక్ట్స్ నెగ్లెక్ట్ అవుతుంది, కొన్ని డిస్ట్రిక్ట్స్ ఓవర్ డెవలప్ అవుతూ ఉంటాయి. అందులో సందేహం ఏం లేదు. అక్కడ నెగ్లెక్ట్ని బట్టి వాళ్ళు ఏమంటారు, మాకు వేరే దేశం కావాలంటారు. దీన్ని ఇన్సర్జెన్సీ అంటారు. అంటే ఏంటంటే స్వతంత్రం కావాలని ట్రై చేసేవాడిని ఇన్సర్జెన్సీ అంటారు. అంటే తిరుగుబాటు కాదు బేసిక్. ఇంకా మూడోది ఉంది మిలిటెన్సీ అంటారు. అంటే ఏంటంటే మీరు చిత్రదుర్గ డిస్ట్రిక్ట్ కర్ణాటక నుంచి మొదలుపెట్టి, లేకపోతే 625 జిల్లాలు ఉండేవి ఒకప్పుడు. ఇప్పుడు కొన్ని స్టేట్స్లో జిల్లాలు నెంబర్ పెరిగింది కాబట్టి ఆ నెంబర్ వేరియేషన్ ఉంటుంది. బేసిక్లీ 625 జిల్లాలే లెక్క పెట్టాం. 625 జిల్లాల్లోనూ హెల్త్ కేర్, ఎడ్యుకేషన్, చైల్డ్ పిల్లలు పుట్టంగానే చనిపోవడం, ఇటువంటి క్యారెక్టరిస్టిక్స్ మీరు లెక్కపెట్టి రైల్వే నెట్వర్క్, రోడ్ నెట్వర్క్, బస్ సర్వీసు, ఇటువంటి అంటే డెవలప్మెంట్ నెట్వర్క్ చేస్తే వీక్గా ఏ జిల్లాలు ఉన్నాయో అదే జిల్లాల్లో మీకు కమ్యూనిజం వచ్చింది. దీన్నే రెడ్ కారిడార్ అంటారు. కర్ణాటకలో చిత్రదుర్గ నుంచి మొదలుపెట్టుకుని ఇటు మన తెలంగాణ, దీనిపైన ఛత్తీస్గఢ్, జార్ఖండ్, అటు వెళ్ళి నేపాల్. దీన్నే రెడ్ కారిడార్. వీళ్ళని ఏంటంటే వీళ్ళనేది ఏంటి, మావోయిస్ట్ ప్రిన్సిపల్ ప్రకారం మీ దగ్గర గన్ ఉంటేనే కానీ గవర్నమెంట్ వినిపించుకోదు, మీకు డెవలప్మెంట్ రాదు, అందుకని గన్ తీసుకుని ఫైట్ చేయండి. ఓవర్త్రో ద ఎగ్జిస్టింగ్ గవర్నమెంట్ అండ్ బ్రింగ్ కమ్యూనిస్ట్ గవర్నమెంట్. అది వాళ్ళ సిద్ధాంతం. వీళ్ళని మిలిటెన్స్ అంటారు. అంటే ఏంటంటే కేవలం దెబ్బలాడి నేను సాధించుకోవాలనుకుంటున్నాను తప్పితే కానీ ఇంకా అంతకంటే ఏం లేదు. అంటే వేరే దేశం అవ్వాలనుకోవట్లేదు, ప్రజల్ని భయపెట్టుకున్నారు. జనరల్గా కామన్ పీపుల్ని టచ్ చేయడం. టెర్రరిస్టులు అయితే బాంబు పేలుళ్ళు, విమానాశ్రయాల్లో చేయడం, విమానాలు కూల్చడం, ఇటువంటివి చేస్తారు, భయభ్రాంతులు చేసి. అది డెఫినేషన్. సో ఇప్పుడు నాగాలాండ్ దగ్గర ఉన్నాం. బ్రిటిష్ వాళ్ళు అప్పటి నుంచి చాలా వరకు మనీ పంప్ చేశారు, క్రిస్టియన్ ప్రీచర్స్ని పంపించారు. సారీ, ఎనీ క్రిస్టియన్స్ అదే, ముస్లిమ్స్ అదే, బట్ దిస్ ఇస్ అ ఫ్యాక్ట్ ఆఫ్ లైఫ్. వాళ్ళు ఏమనుకున్నారంటే బ్రిటిష్ వాళ్ళు సౌత్ ఏషియా అన్నది ఒక్కటే ప్రాంతం ప్రపంచంలో క్రిస్టియన్ డామినేటెడ్ కంట్రీ లేదు.
అటు చైనా వరకు, ఇటు వియత్నాం, కంబోడియా, లావోస్, మలేషియా, సింగపూర్, ఇండోనేషియా, పపువా న్యూ గిని, ఆస్ట్రేలియా వరకు ఇక్కడ ఎక్కడ క్రిస్టియన్ కంట్రీ లేదు. ఇక్కడ క్రిస్టియన్ కంట్రీ పెట్టగలిగితే మన వెస్టర్న్ కంట్రోల్ వస్తుంది. అందుకని చెప్పి మన ఇండియాలో నాగాలాండ్, మణిపూర్ కొంతవరకు, ఆ కుకీస్ ఇదంతా, మిజోరాం, బంగ్లాదేశ్లో చిట్టగాం ప్రాంతం ట్రైబల్ ఏరియా అది, తర్వాత మయన్మార్ బర్మాలో అరకాన్ ప్రాంతం, ఈ ఏరియాని రఫ్గా డిజైన్ చేసుకున్నారు. క్రిస్టియన్ స్టేట్ చేయాలని చాలాసార్లు ట్రై చేశారు. మొరార్జీ దేశాయ్ గారి టైంలో ఇది క్షుణ్ణంగా అణిచివేయబడింది. ఆ టైంలోనే మీరు గుర్తుంటే మొరార్జీ దేశాయ్ గారు హెలికాప్టర్ యాక్సిడెంట్ అయ్యింది. ఆయన కానీ బయట ఆ పైలట్స్ ఇద్దరు పోయారు. అది యాక్చువల్గా కొంతమంది ఫారెన్ నుంచి ట్రై చేశారని కూడా రూమర్స్ ఉన్నాయి. ఐ డు నాట్ హ్యావ్ యాక్సెస్ టు దట్. కానీ ఇది ఇప్పుడు 1971లో మనం బంగ్లాదేశ్కి మనకి బోర్డర్ ఉంది. అయితే వెస్ట్ బెంగాల్లో భూమి ఇవ్వట్లేదు, ఫెన్స్ వేయాలి. కొంతవరకు మేఘాలయ, త్రిపురలో కూడా మిగిలిపోయింది. నేను అప్పుడు త్రిపురలో చాలా రోజులు పెట్రోలింగ్ చేశాను. ఈ వాటర్ వేయకపోవడం వల్ల ఫారెస్ట్గా ఉంది. ఎప్పుడు కావాలంటే ఎవరు కావాలంటే వచ్చి తర్వాత మన సైడ్ నుంచి ఆవులు స్మగ్లింగ్ అయిపోతూ ఉంటాయి. ఖరగ్పూర్లో ఉండగా నాకు నిజంగా ఏడుపు వచ్చింది. పొద్దున్న ఆదివారం పొద్దున్న మార్నింగ్ మెయిన్ రోడ్ మీద వాక్ వెళ్తే ఒక 50 ట్రక్కులు మొత్తం ఆవులు నిండిపోయి కాళ్ళన్నీ వెనకాల గేటు మీద పెట్టేసి దీనంగా అంటే కుక్కేసి అన్నీ వెళ్ళిపోవడం బీఫ్ కోసం. అంత దారుణంగా ఉంటుంది. ఏం లేదు అక్కడ అసలు. అది నేను వెస్ట్ బెంగాల్ గురించి డిస్కస్ చేయకపోతే వాళ్ళకి ఎలక్ట్రల్ పాలిటిక్స్ వేరు, వాళ్ళ దాన్ని జనరల్ సబ్జెక్ట్ చాలా. అసలు పోలీసే కనిపించింది. అసలు ఖరగ్పూర్ 4th లార్జెస్ట్ సిటీ ఆఫ్ వెస్ట్ బెంగాల్. అందులో బస్ స్టాండే లేదు చెప్పండి. అసలు బస్ స్టాండ్ అంటూ లేదు. స్టేట్ బస్సులే ఉండవు. నాకంటే జిప్సీ ఉండేది కాబట్టి తిరిగాను. మా జవాన్స్ ఎక్కడికి నుంచి ఎక్కడికైనా ఎన్సీసీ కోసం వెళ్ళాలంటే వాడికి దిక్కు దివాణం ఉండేది కాదు. అంత బ్యాక్వర్డ్. ఐఐటీలోనే ఐ యూస్ టు స్టే ఇన్ ఐఐటీ క్యాంపస్లోనే ఉండేవాడిని. అది వేరే సంగతి. ఐ వోంట్ డిస్కస్ మెనీ అదర్ థింగ్స్. ఇప్పుడు బోర్డర్ నుంచి బంగ్లాదేశ్ బోర్డర్ వరకు వచ్చాం. అంటే ఇటు సముద్రం నుంచి చుట్టూరు తిరిగితే ఇటు వచ్చాం. ఇప్పుడు కంట్రీస్ వెళ్తాం. ఇప్పుడు పాకిస్తాన్లో ఏమైందంటే అక్కడ డెమోక్రసీ ఎప్పుడు ఇస్లాంకి డెమోక్రసీకి పడదు. సో అక్కడ డెమోక్రసీ సక్సెస్ అవ్వదు. మన ఇండియాలో ల్యాండ్ రిఫార్మ్స్ అయినాయి. పివి నరసింహరావు గారు చీఫ్ మినిస్టర్గా మోస్ట్ ఫెయిల్యూర్ అయిపోయారు ఆంధ్రాలో. ఎందుకంటే ఆయన ల్యాండ్ రిఫార్మ్స్ తీసుకొచ్చారు. వెస్ట్ బెంగాల్లో ల్యాండ్ రిఫార్మ్స్ తీసుకొచ్చారు. అన్ని చోట్ల ల్యాండ్ రిఫార్మ్స్ ఇవన్నీ తీసుకొచ్చి మన దాంట్లో చాలా వరకు అరిస్టోక్రసీ పోయింది. జమీందారీ వ్యవస్థ మొత్తానికి పోయింది. ఇప్పుడు మిడిల్ క్లాస్ ఎక్కువ ఉంది. సో మిడిల్ క్లాస్ ఎక్కడ డెమోక్రసీ అక్కడ ఉంటుంది జనరల్గా బయట మార్చి. పాకిస్తాన్లో మాత్రం అరిస్టోక్రసీ పోవర్టీ. అక్కడ మీరు చూడండి, ఈ రోజున కూడా బిలావల్ ఫ్యామిలీ అంటే భుట్టో ఫ్యామిలీకి జర్దారీ ప్రెసిడెంట్, వీడు పీపీపీ ప్రెసిడెంట్, కానీ యాక్చువల్గా ఫారెన్ మినిస్టర్ కింద చేస్తూ ఉంటాడు బిలావల్ కొడుకు. 2,50,000 ఎకరాలు ఉంది వీళ్ళకి స్థాపన సింధు ప్రాంతం. ఇంకా చెప్పుకోండి, ల్యాండ్ రిఫార్మ్స్ అవ్వలేదు. ఒకరోజు పూంచ్లో ఏదో పార్క్ ఎప్పటి నుంచో పడిపోయింది, అది అంటే శాంపుల్ చేసిందని చూపించడానికి దానికి ఒక 2 లక్షల గవర్నమెంట్ డబ్బులు ఇస్తే నేను దాన్ని రివైవ్ చేశాను పార్క్. ఆ రోజు ఇనాగరేషన్ చేసిన రోజుని అందరికీ పరోటా అండ్ చికెన్ పెట్టారు. అంటే వస్తారని, పార్క్ వస్తారని మనుషులు రోడ్డు మీద, మెయిన్ రోడ్డు పక్కనే. అంతా అయిపోయిన తర్వాత మా వాళ్ళు తింటున్నారు. నేను అక్కడే కూర్చున్నాను యూనిఫామ్. ఎవరో వచ్చి నా పక్కన కూర్చున్నాను. మొత్తం అంటే 7 వారాల నగలన్నీ వేసుకున్నట్టు ఉంది. పైన నెక్లెస్ దగ్గర నుంచి పడ్డాను. అంటే నేను ఎవరిని పట్టించుకోలేదు, సిగ్నేచర్ చూస్తున్నాను కాబట్టి ఫోటోలు తీసుకున్నారు, వీడియో తీసుకున్నారు. ఇలాగ అన్నీ అయిపోయిన తర్వాత
కలర్ వై డోంట్ యూ సెండ్ మీ ఫ్రమ్ హియర్ టు పాకిస్తాన్ వయా దిస్ బోర్డర్ అంటే నువ్వు పాకిస్తాన్ ఇవ్వను. నేను పాకిస్తాన్ నేను అటు ఊరి నుంచి వచ్చాను. ఇప్పుడు ఏం చెప్పను, వీడియో అన్నీ తీసుకున్నారు, ఫోటోలు తీసుకున్నారు, అది డిలీట్ చేయమని కూడా చెప్తాను. అంటే ఎంత బాగా అంటే సేమ్ యారిస్టో క్లాస్ వాళ్ళకి ఒక మీడియా గ్రూప్ ఉందంట పాకిస్తాన్లో. అక్కడ పాకిస్తాన్లో ఏంటంటే ఏమన్నంటే నేను వెళ్ళి డీసీని కలుపు ఈ మై పర్మిట్ యూ టు మూవ్ ఫ్రమ్ పూంచ్ అంటే ఇన్ మై కంట్రీ ఇఫ్ ఎ క్యాప్టెన్ సేస్ డీసీ విత్ బ్లడ్ వెల్ లిసన్. నేను మా దేశంలో అలా చల్లదు, నేను చెప్పిన వినిపించుకోవడం. అది పరిస్థితి. మొత్తం మీరు పంజాబ్ చూడండి, ప్రైమ్ మినిస్టర్ నవాజ్ షరీఫ్ వాడు పోతే వాడు తమ్ముడు ప్రైమ్ మినిస్టర్ అయిపోతారు. వీళ్ళిద్దరూ అంతకుముందు చీఫ్ మినిస్టర్ చేశారు. ఇప్పుడు చీఫ్ మినిస్టర్ నుంచి ప్రైమ్ మినిస్టర్ అయిపోతే నవాజ్ షరీఫ్ కూతురు మళ్ళా చీఫ్ మినిస్టర్. అది పరిస్థితి. ఇంకెవరు పైకి రానివ్వండి. అందువల్ల ఏంటంటే వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు ఆర్మీకి ఏం చూపించాలి, ఇండియా థ్రెట్. అందులో ఏమైందంటే జియా టైంలో, జనరల్ జియా టైంలో 79లో రష్యాతోటి దెబ్బలాడడానికి ఇస్లాం మతం ఫండమెంటలిజం ఎక్కువ ప్రోత్సహించారు. అందులో కొన్ని 20,000 మద్రసాలు తెరిచారు పాకిస్తాన్. అదే టైంలో ఇండియా కూడా డబ్బులు పంపించడం జరిగింది. దాదాపు 8,000 మద్రసాలు కొత్తగా వచ్చినాయి 1979 తర్వాత. ఆ ఫండమెంటలిజంలో 86 కమిషన్ అంటే మునీర్ ఎవరైతే ఉన్నారో ఫీల్డ్ మార్షల్ మునీర్ నా బ్యాచే అవుతారు. ఈయన ఫస్ట్ జాయిన్ అయింది ఆ టైంలో. ఫండమెంటలిజంలో ట్రైన్ అయ్యారు. జనరల్గా మేమందరూ స్టడీ లీవ్ తీసుకుంటే, మీరు అందరూ చాలామంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉండి ఉంటారు, స్టడీ లీవ్ తీసుకుంటే మంచి ఇంట్రెస్టింగ్ సబ్జెక్టులు చేస్తాం, ఇంటి దగ్గర ఉంటాం అనుకుంటాం. బేసికలీ ఇంటి దగ్గర ఉండడానికి స్టడీ లీవ్ తీసుకుంటాం. ఆర్మీలో స్టడీ లీవ్ ఎందుకు తీసుకుంటారంటే ఇంటి దగ్గర పిల్లలు 11th క్లాస్ 12th క్లాస్ ఎంట్రన్స్ ఎగ్జామ్ తయారవుతారని తీసుకుంటారు. అంతేగాని చదువు కోసం ఎవరు తీసుకోరు జనరల్గా. ఈ మునీర్ అన్నతను లీవ్ తీసుకుని హఫీజ్ అయ్యాడు. హఫీజ్ అంటే ఖురాన్ బట్టి మొత్తం ఖురాన్ కంఠస్థ చెప్తారు. అదే నథింగ్ రాంగ్. కాకపోతే ఏంటంటే ప్రపంచంలో ఏ ఆర్మీ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ అటువంటి మెంటాలిటీతో ఉంది. సెకండ్ థింగ్, పాకిస్తాన్లో సీనియర్ ఆఫీసర్స్ అందరూ కోర్సులు అమెరికాలో చేస్తారు. అమెరికా ఏం చేస్తుందంటే మన ఇండియా వాళ్ళు ఏంటంటే సీనియర్ ఐఏఎస్ ఐపీఎస్ వీళ్ళందరూ కోర్సులు చేయడానికి వెళ్తే వీళ్ళందరినీ చాప కింద నీళ్ళలా కొనేస్తుంది. ఎలా కొనేస్తుంది? వాళ్ళ పిల్లలకి వరల్డ్ బ్యాంక్లను వీటిలోనూ కోకోకోలాలోనూ వీటిలో ఉద్యోగాలు ఇచ్చేస్తారు. ఈవెన్ బీకామ్ బిఏ అయినా కానీ ఉద్యోగాలు వచ్చేస్తారు. అక్కడ కొనే అంటే సాఫ్ట్గా బ్రైట్ ఇవ్వరు కానీ సాఫ్ట్గా కొనేస్తారు. అలాగే వీసా ఇచ్చేస్తారు ఫ్రీగా. నాకైతే 12,000 అయింది, వాళ్ళకి 12,000, అది 25,000 అక్కడికి అక్కడ లంచం అన్నట్లు లెక్క పెడతారు. అలాగే ఎయిర్పోర్ట్లో దిగినప్పుడు ప్రయారిటీలో చెక్అవుట్ చేయించేస్తారు. నేను కూడా అక్కడ వెటరన్ కింద వెళ్ళగానే అసలు వాడు స్టాంప్ డైరెక్ట్గా వేసేది తప్పితే ఒక్క క్వశ్చన్ అడగలేదు షికాగోలో. ఈ విధంగా కొనేస్తారు. సో లిబరల్ మైండ్ వస్తుంది మనకి, అమెరికన్ యాటిట్యూడ్ వస్తుంది. ఈ మునీర్ అన్న అతను ఒక్కతనే అసలు బయటకు వెళ్ళి ఒక కోర్స్ చేయాలి అంటే ఏంటంటే కట్టర్ చాలా. సో దాంతో ఏంటంటే తర్వాత ఐఎస్ఐ చీఫ్ చేశారు. 1971 అయిన తర్వాత ఇప్పుడు బంగ్లాదేశ్ మన 1971 వార్లో మాది సెపరేట్ అయిపోయిన తర్వాత అక్కడ మనం ఒక విషయం మర్చిపోయాం. కొన్ని విషయాలు మనకి ఏంటంటే ఒక్కసారి సంతోషం వస్తే మన భారతీయులు ఏంటంటే అల్ప సంతోషం, పొంగిపోతాం, ఇది చేసేస్తాం. మనం 93,000 మంది పాకిస్తాన్ వెనక్కి పంపించేసాం. కానీ 150 మంది, అందులో 54 మంది ఎయిర్ ఫోర్స్ పైలట్లు మనం తిరిగి తీసుకోవడం మర్చిపోయాం. అందరూ ఈ బయట చనిపోయి ఉంటారు, ఒక్కళ్ళు కూడా దమనీయమైన స్థితి. వాళ్ళు ఒప్పుకోవట్లేదు. అలాగే మధ్యలో చాలా మందిని కిడ్నాప్ చేసి తీసుకెళ్ళారు. ఒక్కటి ఒప్పుకోరు. మనం మాత్రం తిరిగి ఇచ్చేస్తాం, వాళ్ళని బరియలు చేస్తాం, అన్ని సెల్యూట్ చేస్తాం, అన్నీ చేస్తాం. 71 వార్లో ఒకటి మర్చిపోయాం. బంగ్లాదేశ్ తయారైన తర్వాత వాళ్ళ ఫండమెంటలిజం జమాతే ఇస్లామీ ఒకటి ఉంటుంది ప్రతి దేశంలో. ఆ జమాతే ఇస్లామీ అన్నది ఫండమెంటలిజంకి చాలా. ఇందులో తేడా ఎక్కడ వస్తుందంటే కాశ్మీర్లో కూడా జమాతే ఇస్లామీ అన్నది 3,300 మంది రిజిస్టర్, దాదాపు అంటే రఫ్ ఫిగర్ అది
రిజిస్టర్డ్ మెంబర్స్ ఉండేవారు. అంటే మీరు ఇప్పుడు సబ్స్క్రిప్షన్ కట్టి బోర్డు చూస్తున్నాను, సబ్స్క్రిప్షన్ కట్టి మీరు మెంబర్లు లాగా అయ్యారు, అలా మెంబర్షిప్ తీసుకుంటారు. అయితే లాయర్లు, ప్రొఫెసర్లు, గవర్నమెంట్ సర్వెంట్స్ అఫీషియల్గా రిజిస్టర్ చేసుకోరు, కానీ వస్తూ ఉంటారు. వీళ్ళకి గిలానీ ఇన్ఛార్జ్ అన్నమాట. గిలానీ కంట్రోల్లో ఉండేది జమ్మూ కాశ్మీర్ జమాత్ ఇస్లాం. ప్రెసిడెంట్ వేరే వాడైనా సరే, నేను అప్పుడప్పుడు మామూలు ఎలక్షన్స్లో చూస్తున్నాను, ఫలానా వాళ్ళు సమర్థించిన సోన్సు క్యాండిడేట్ ఏదో రిజర్వ్డ్ క్యాండిడేట్ కాబట్టి అలా వస్తుంది, అలాగే అనమాట. అలాగే గిలానీ గారి కంట్రోల్లో ఉండేది. అలాగే బంగ్లాదేశ్లో ఉన్న జమాతీ ఇస్లామీని మనం మర్చిపోయాం. పాకిస్తాన్ ఐఎస్ఐ అక్కడ దిగిలిపోయి వాళ్ళని అప్పటి నుంచి కంట్రోల్ తీసుకుంటాను. ముజిబుర్ రహమాన్ గారిని అసాసినేట్ చేయించేసి తర్వాత జియావుర్ రహమాన్ వచ్చాడు ఆర్మీ చీఫ్. ఆయన ఎలక్షన్స్ కంటెస్ట్ చేసి మళ్ళీ సివిల్ ప్రెసిడెంట్ అయ్యాడు. ఆయన కూడా లూజ్గా ఉంటాడని చెప్పి ఆయన్ని చంపించేశారు. తర్వాత వాళ్ళ వైఫ్ వచ్చింది. ఆ వైఫ్ వచ్చినప్పుడు ఆవిడకి తెలిసింది ఈ వీళ్ళ ఫండమెంటలిస్ట్కి ఎగ్నిస్ట్గా ఉంటే నేను పోతాను, అందుకని ఫండమెంటలిస్ట్ సైన్. ఇప్పుడే బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ అని చెప్పి కొడుకుప్పుడు మొన్నే పోయింది ఆవిడ, కొడుకుప్పుడు ఎలక్షన్స్లో కంటెస్ట్ చేస్తారు. మోస్ట్ ప్రాబ్లీ హీ విల్ విన్ ద ఎలక్షన్. అయితే పాకిస్తాన్ ఐఎస్ఐ ఏం చేస్తుందంటే ఈ జమాతే ఇస్లామీ బంగ్లాదేశ్ ఏదైతే ఉందో వాళ్ళ స్టూడెంట్స్ కూడా ఎవరైతే ఉన్నారో ఛాత్ర పరిషత్ అంటారు, వీళ్ళ కంట్రోల్లో పెట్టుకుని చిన్న చిన్న పార్టీస్ చేయాలి. ఆ పార్టీస్లో ఏమవుతుందంటే వీళ్ళు ఎన్నిక అవుతారు. ఎన్నిక అయినప్పుడు వీళ్ళ గవర్నమెంట్లో ఇంక్లూజన్ చేయాల్సి ఉంది. ఆ ఇంక్లూజన్ చేయడం వల్ల కోయిలేషన్ గవర్నమెంట్ వస్తుంది. కోయిలేషన్ గవర్నమెంట్ అంటే వీక్ డెసిషన్స్ తీసుకుంటారు. ఈ మధ్యలో యూనస్ మళ్ళీ ట్రై చేస్తాడు, ఎందుకంటే పవర్ చూసాడట. ఆయనకి యాక్చువల్గా నోబెల్ ప్రైజ్ ఒక్కళ్ళకే ఇవ్వలేదు, ఒక లేడీ ఉంది అందులో, ఆ లేడీకి ఇచ్చారు. ఇతను సెకండ్కి ఇచ్చారు కాబట్టి కోఆప్ట్ చేసి ఇచ్చారు. ఎవరో కోఆపరేటివ్ బ్యాంక్స్లో పనిచేసి నోబెల్ ప్రైజ్ తీసుకొచ్చిన వాడిని తీసుకొచ్చి మీరు ప్రెసిడెంట్ చేస్తే ఎలా ఉంటుంది, సడన్గా పవర్ తీసుకుంటే ఇది వెళ్ళాలని లేదు. సో ఇప్పుడు ఎలక్షన్స్ నిజంగా జరుగుతాయి, ఈరోజు రేపు తేలిపోతుంది. 2 రోజుల్లో ఎలక్షన్ జరుగుతాయా జరగకపోతే అది వేరే సంగతి. జరుగుతున్నా కానీ కోalition గవర్నమెంట్ వాళ్ళు యాంటీ ఇండియా స్టాండ్స్ తీసుకుంటారు, యాంటీ హిందూ స్టాండ్స్ తీసుకుంటారు, ఇండియాను బ్లేమ్ చేస్తారు అన్నిటికీ. ఇప్పుడు నిన్న టెక్స్టైల్ మిల్స్ ఆగిపోయింది. ఎందుకు ఆఫ్ చేశారు? టెక్స్టైల్ యాన్ కావాలంటే వేరే దేశం నుంచి వస్తుంది, చైనా నుంచి వచ్చేస్తుంది. ఎందుకు ఆఫ్ చేశారంటే ఎలక్షన్స్ టైంలో క్యాన్వాసింగ్ అప్పుడు చూడండి ఇండియా వల్ల మీ ఫ్యాక్టరీలు అన్నీ దెబ్బతిన్నా, మీకు అందరికీ ఎంప్లాయ్మెంట్ పోయింది, నాకు ఓటు ఏంటి నేను మీకు తెప్పిస్తాను అది. సో ఇటువంటిది ఉంది. తర్వాత ఇంకోటి ఏంటంటే బంగ్లాదేశ్లో మనం ఒక వెసులుబాటు కనిపించింది. ఏంటంటే పాకిస్తాన్ నుంచి వచ్చే దౌత్యవేత్తలు కానీ బ్యూరోక్రాట్స్ కానీ వాళ్ళు చెప్పిన స్పెసిఫైడ్ కల్చరల్ రూల్స్ కానీ వాళ్ళకి వీసా అవసరం లేదు, టైం లిమిట్ లేదు. దీనిలో నెపంగా తీసుకుని జేఈఎం అండ్ ఎన్ఈటి టెర్రరిస్ట్ క్యాడర్లు అక్కడికి ఆల్రెడీ చేరుకున్నారు. ట్రైనింగ్ క్యాంప్స్ కూడా మొదలైనవి. వీళ్ళందరూ మునీర్ గారు కూడా చెప్పారు ఈసారి తూర్పు నుంచి మీకు అటాక్ అవుతాయి, అంటే అటాక్స్ జరిగే అవకాశాలు ఉన్నాయి బంగ్లాదేశ్ నుంచి, టెర్రరిస్ట్ అటాక్స్. ఇంకా పాకిస్తాన్ ఐఎస్ఐ పోతాం. పాకిస్తాన్ ఐఎస్ఐ అంతకుముందు వరకు బ్రిగేడియర్ చేతుల్లో ఉండేది. వీళ్ళు ఇండిపెండెంట్, అంటే దేశాన్ని లెక్క చేయరు. ఎందుకు? వీళ్ళకి $800 మిలియన్ యాన్యువల్ ఇన్కమ్ ఉంది. ఎలాగంటారా, ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చే డ్రగ్స్ ఇండియాకి పంపించి కానీ పాకిస్తాన్ నుంచి డైరెక్ట్గా ఎక్స్పోర్ట్ చేసి కానీ $800 మిలియన్ సంపాదిస్తారు. అంటే గవర్నమెంట్ బడ్జెట్కి సపోర్ట్ అవసరం లేదు. తర్వాత ఇండియా కరెన్సీ అంటే వాళ్ళే ప్రింట్ చేశారు. మీరు దురంధర్ సినిమాలో చూశారు, అది యాక్చువల్గా జరిగింది. నేనే ఒక రోజున ఆర్బీఐకి ఒక పాకిస్తాన్ నుంచి తీసుకొచ్చిన దొంగ నోటు, ఒరిజినల్ నోటు పంపించి ఈ రెండింటిలో ఏది ఒరిజినల్ నోట్ అని సర్టిఫికేట్ అడిగారు. రెండు సేమ్ టు సేమ్. ఏదైతే ప్రింటింగ్ ప్రెస్, కలర్స్, ఇంక్, సెక్యూరిటీ థ్రెడ్, పేపర్ అన్నీ సేమ్. అది మరి ఇప్పుడు పాకిస్తాన్కి ఏంటంటే ఆర్మీ కంట్రోల్ చేస్తుంది డీ ఫ్యాక్టో. లేకపోతే ఈరోజు డావోస్లో ఫీల్డ్ మార్షల్ అసీం ఉన్నారు.
అసలు ఆర్మీ చీఫ్ ఏంటంటే ఎకనామిక్ ఫోరంకి అంటే ఏంటంటే ఈవెన్ ప్రెసిడెంట్ ట్రంప్ కూడా ఆయన్ని డిన్నర్కి పిలుస్తున్నాడు. అంటే ఏంటంటే ఎవరు రూల్ చేస్తున్నారు సినిమా కూడా వెళ్ళారు. సో ఈ విధంగా ఏంటంటే 4 సార్లు డిక్టేటర్షిప్ వచ్చింది, వాళ్ళకి డెమోక్రసీ అవ్వదు. కాన్స్టిట్యూషన్ 3 సార్లు అమెండ్ అయింది, 2 సార్లు అంటారు కానీ మధ్యలో ఇంకోసారి సస్పెన్షన్ చేసి దాన్ని కొంత డైవర్సిఫై చేశారు కాబట్టి 3 సార్లు అనుకోవాలి. ఇంకా పాకిస్తాన్ సంగతి, ఇంక ఇది బంగ్లాదేశ్ జనరలీ బై అండ్ లార్జ్ మీరు క్లారిటీ వచ్చింది. ఆ ఫండమెంటలిస్ట్ ఫోర్సెస్ ప్లస్ ఆ రైట్ లీనింగ్ పార్టీ, అంటే రైట్ లీనింగ్ అనుకున్నాం ఫండమెంటలిస్ట్ ఫోర్సెస్, ఆ పార్టీ పవర్లోకి వస్తాయి కాబట్టి రానున్న నెక్స్ట్ 5 years మనకి గంటనే. ఇంకా మయన్మార్ అంటారా పట్టించుకోవద్దు, వాళ్ళు ఏదో చేసుకుంటూ ఉంటారు, ఏదో చిన్న మొన్న చదువు జరుగుతూనే ఉంటాయి, రోహింగ్యాస్ వస్తూనే ఉంటారు, జరుగుతూనే ఉంటాయి. ఇంకా నేపాల్కి వస్తే వాళ్ళకు కూడా డెమోక్రసీ స్టేబుల్ అవ్వట్లేదు. ఒకప్పుడు ప్రచండాన్ని కమ్యూనిస్ట్ లీడర్ ఉండేవాడు, వాడు అణిగిపోయాడు, వాళ్ళకి డెమోక్రసీ అర్థమైంది. వాళ్ళకి మనకి పెద్ద ప్రాబ్లమ్స్ లేవు. కానీ కాలాపాని అన్న ఒక చోట కొంచెం బోర్డర్ గీతలు అటు ఇటుగా నడుస్తున్నాయి. మనం ఒక రోడ్డు కట్టాం మానస సరోవర్ వెళ్ళడానికి, వాళ్ళేమో అది వాళ్ళదంటారు, మనము మన సైడ్ కట్టుకున్నా ఉంటాం. ఆ డిబేట్ నడుస్తూనే ఉంది, అది వదిలేండి, పెద్ద ప్రాబ్లం కాదు. కానీ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే వాళ్ళు చైనా వాళ్ళని తీసుకొస్తారు. అది ఏకైక హిందూ రాష్ట్రం ప్రపంచం నిజంగా చూస్తుంది. సో ఆ విధంగా బై అండ్ లార్జ్ పెద్ద ప్రాబ్లమ్స్ ఉండవు, కానీ ఏవో చిన్నగా ఉన్నాయి, నడుస్తూనే ఉంటాయి. అది ఎక్కడ సీరియస్ అయిందంటే రాజీవ్ గాంధీ ప్రైమ్ మినిస్టర్గా ఉండగా కొంచెం అహంకారం ఎక్కువైంది. ఆ టైంలో ఏదో చిన్న గొడవ అయితే మొత్తం ఇండియా ద్వారా వెళ్ళే షిప్మెంట్స్ అన్ని ఆఫ్ చేస్తారు. అంటే బేసికలీ వాళ్ళని ఆటతో మార్చేయాలని చూశారు. దానివల్ల వాళ్ళకి పొలిటికల్ లీడర్స్లో చాలా కోపం ఉంటుంది, న్యాచురల్. టెంపుల్లోకి అలౌ చేయకపోతే నా దేవాలయం అని నేపాల్లో అది ఓన్లీ హిందూస్ మాత్రమే అలౌడ్, యూ ఆర్ నాట్. అది వదిలేండి, నేను అలౌ చేయనందుకు ఆయన పిఎంగా ఉండి నన్నే మీరు అలౌ చేయనప్పుడు నేను ఎందుకు యాక్షన్ తీసుకోవాలి? అదే అన్నారు కదా, మీరు అందరూ 5,000 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ నాకు మనమే. అంటే చెప్తున్నాను, చాలా కవర్ చేయట్లేదు ఎందుకంటే స్పీచ్ లెంది. ఇంకా నేపాల్కి వెళ్తాను, బంగ్లాదేశ్ వెళ్ళింది, భూటాన్లో డోక్లాం అనే ఏరియాని బంగ్లాదేశ్ బాగా దగ్గరలో స్ట్రైట్ కలుస్తుంది. అక్కడ వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు, మనం అక్కడ మనకి ఆర్మర్డ్ బ్రిగేడ్ కదిలించాము. కదిలించినప్పుడు వాళ్ళు వెనక్కి తగ్గాల్సి వచ్చింది. భూటాన్ ప్రొటెక్టరేట్ అంటే ఇండియా భూటాన్ రక్షణ భారత ఇది బాధ్యత. అలాగే నేపాల్ కూడా 1950 ట్రీటీ ప్రకారం నేపాల్ రక్షణ కూడా మందే, రేపు కావాలంటే ఇంటర్వ్యూలు అవ్వచ్చు. సో అదే మనకి పెద్ద గొడవ లేదు. భూటాన్ కింగ్ ఈజ్ గుడ్, మనం బాగా డెవలప్ చేస్తాం. ఇప్పుడు రైల్వే లైన్ కూడా వేస్తామంటున్నారు. సో డెవలప్. ఈస్టర్న్ సైడ్ కూడా చైనా కొంచెం క్లెయిమ్ చేస్తుంది. నాకు 2 సార్లు హెలికాప్టర్లో పైకి అదే బోర్డర్కి వెళ్ళడానికి 2 సార్లు ప్రాబ్లం అయింది. ఎందుకంటే ఆ బోర్డర్ అంటే భూటాన్ నుంచి వెళ్ళాలి, భూటాన్ నుంచి మనకి ఏవే క్లియర్గా ఉంది. అయితే ఏంటంటే చైనా క్లెయిమ్ చేస్తుంది. అది ఆర్మీ హెలికాప్టర్ వెళ్ళగానే వాడు మిసైల్ ఫైర్ చేస్తాడని అన్నాం. అందుకని చెప్పి నాకు 2 సార్లు బ్లాక్ అయింది. సామానం పెట్టినట్టు తిరిగి కిందకి రావాల్సి వచ్చింది. ఇక శ్రీలంక మీరు అందరికీ తెలుసు, ఎల్టీటీ ఒకప్పుడు కొంతవరకు మనమే ప్రోత్సహించాం, తర్వాత వెనుదిరిగారు, తర్వాత మనకి వాళ్ళకి క్లియర్గా అవ్వలేదు. దానివల్ల ఏంటంటే సిన్హాల ఫీలింగ్ ఎక్కువైపోయింది, తమిళ ఫీలింగ్ డామినేట్ చేయాలని చూశారు. ఈ టైంలో హనుమన్ వన్ తోటాలని ఒక పోర్ట్, సీ పోర్ట్ చైనాకి మొత్తం కాంట్రాక్ట్ ఇచ్చేసారు. ఆ కాంట్రాక్ట్లో ఏముందంటే దాని చుట్టూ చాలా వరకు ఏరియా చైనా కంట్రోల్లో ఉంది. పాకిస్తాన్ కూడా గోదావరి అలాగే చేశారు, చైనా కంట్రోల్లో ఉంది. వాళ్ళు అగ్రిమెంట్ అలా చేస్తారు. తర్వాత వాళ్ళు వడ్డీ రేట్లు ఎక్కువ ఉంటాయి, తర్వాత కాస్ట్ ఎక్కువ ఉంటుంది. అన్ని చైనీస్ కాంట్రాక్టర్స్ వస్తారు, చైనీస్ మనుషులు వస్తారు, వాళ్ళు ఎగ్జిక్యూట్ చేసుకుని వాళ్ళు. సో అదొక్కటి మనకి తప్పించి మిగతాదంతా దాదాపు. ఇంకా మాల్దీవ్స్ అంటే చూశారు, 5 లక్షల పాపులేషన్ లేదు. సో యాంటీ ఇండియా ఫీలింగ్ చూపించి వాళ్ళు ఢిల్లీకి గ్యారెంటీ అయ్యారు. సో ముందర మనకి చుక్క చూపించాలని చూశారు,
ఎప్పుడైతే మనం లక్షరీకి ఇంపార్టెన్స్ ఇవ్వడం మొదలు పెట్టామో వాళ్ళకి గ్రేడ్ ప్లస్ ఇది తగ్గిపోయిందో మళ్ళీ లైన్లోకి వచ్చింది. అయితే ఇప్పుడు మనకి మెయిన్ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది, పాకిస్తాన్ అండ్ చైనా. ఈ రెండు కలిసి సైమల్టేనియస్ యుద్ధం జమ్మూ కాశ్మీర్లో చేస్తే మనం తట్టుకునే పరిస్థితిలో ఉంది. అంటే ప్రాక్టీస్ మనం చాలా కష్టపడాల్సి ఉంటుంది. కేవలం మనోబలంతోనే ఉండదు కదా, టెక్నికల్లీ న్యూమర్ అంటే స్ట్రెంత్ వైజ్ చూస్తే మనం. అందుకనే ఎయిర్ ఫోర్స్ ఇప్పుడు వరకు 43 స్క్వాడ్రన్స్ అనేది ఇప్పుడు 50 స్క్వాడ్రన్స్ రిక్వైర్మెంట్ ఇచ్చారు. మనకు ఉన్న ఈ రోజున యాక్చువల్గా 20. అర్థం చేసుకోండి అంటే ఏ పరిస్థితి. అలాగే ఆర్మీ మేము వాడే గన్స్, గన్స్ అంటారు, మేము రైఫిల్స్ అంటారు. ఆ రైఫిల్స్ కూడా మొన్న మధ్య కాంట్రాక్ట్లోనే ఇండియాలో తయారవడం మొదలుపెట్టినాయి. కరెక్ట్గా నాకు ముందు ఎప్పుడు ఇండియాలో తయారవడం అన్ని ఇంపోర్టెడ్. సాయచంలో నేను వాటి ఎక్విప్మెంట్ అంతా రైట్ ఫ్రమ్ షూస్, సాక్స్, గాగుల్స్ దగ్గర నుంచి అంతా నార్మల్ నుంచి వచ్చింది. ఇండియాలో అంతా ఇన్ఫీరియర్ ప్రొడక్షన్. 2 రోజుల్లో చింపిటెన్స్ అయిపోయి మనుషుల కింద ట్రయల్కి వచ్చిన ఎక్విప్మెంట్ మనుషులు దింపాల్సి వచ్చింది. ఇంప్రూవ్ అయింది కానీ లైక్ టీవీలో మాట్లాడతారు, టీవీలో మాట్లాడినప్పుడు మళ్ళీ వేరుగా మాట్లాడతారు. అక్కడ ఈ సైజ్ చెప్పండి, ఇది లిమిటెడ్ క్రౌడ్ కాబట్టి ఐఎమ్ ఓపెనింగ్ అప్ స్లైట్లీ మోర్. అది వదిలేదు ఆన్లైన్ డిస్కషన్స్ వదిలేదు. వాళ్ళు కూడా చాలా తెలివైన వాళ్ళు. ఇవన్నీ మొత్తం బ్రిగేడియర్ పైన అవ్వగానే మమ్మల్ని మానిటర్ చేయడం మొదలెట్టేస్తారు. ఏంటి ఇక్కడ సమాజంలో ఇలా చెప్పేవా, వెంటనే రిపోర్ట్ వెళ్ళిపోతుంది. అన్నీ ఉంటాయి వాళ్ళకి. తెలంగాణలో మీరు అనుమతిస్తే ఒక చిన్న డౌట్ ఉంది. అదేంటంటే భారతదేశము తన చుట్టూ పరిసరాల్లో ఉన్న దేశాల్లో వేటిలో కూడా తన ఇన్ఫ్లుయెన్స్, పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ అనేది ఎందుకు కాపాడుతుంది అంటే ప్రో ఇండియన్ గవర్నమెంట్స్ మనకి ఏంటంటే మనం ఒక సంస్కృతిలో వచ్చాం. ఆ సంస్కృతిలో ఏంటంటే మనం ఇన్వర్డ్ చూస్తాం, అంటే మనం లోపల ఆలోచిస్తాం. ఇప్పుడు మన యోగా ఇవన్నీ కూడా చెప్పే ఏంటి, మనలో మనల్ని కరెక్ట్ చేసుకోమంటామని చెప్తా కానీ బయట వాళ్ళని కరెక్ట్ చేయాలంటే భవిష్యత్తు ప్రమాదకరం కదా, ఎందుకని చేయలేకపోతున్నాను. ప్రభుత్వాలు ఎందుకు తన చుట్టూ ఉన్న పొరుగు దేశాలని మన ప్రో ఇండియన్ గవర్నమెంట్స్ ఎందుకని కాపాడుకోలేకపోతున్నది. అన్ని డెమోక్రసీస్, నేపాల్ నుంచి మీరు భూటాన్ వదిలేసి బంగ్లాదేశ్, పాకిస్తాన్ కూడా ఒక హాఫ్ డెమోక్రసీ అనుకోండి. ఎవరైతే యాంటీ ఇండియన్, మీరు బెనజీర్ భుట్టో స్పీచ్ విన్నారో లేదో తెలియదు. ఎంత మామూలుగా అంటే యాంటీ ఇండియన్ మాట్లాడేదంటే మాకు అప్పట్లో బోర్డర్ ఏరియాలో టీవీ క్యాప్చర్ అయ్యింది. సో ఆ టీవీ ఛానల్స్ ఇంకా ఎంత ఎప్పుడంటే యూట్యూబ్ ఇవన్నీ వచ్చింది. అప్పుడు సోషల్ మీడియా ఉండేది కాదు. తర్వాత ఏంటంటే మనకేంటంటే ఇదిగో ఓదార్పు యాత్ర, నీకు 4,000 ఇస్తాను, నేను 5,000 ఇస్తాను, నేను నీకు 12,000 ఇస్తాను. అదే నేను ప్రయత్నం చేయట్లేదు. నేపాల్ అనేది ప్రపంచంలో ఒక హిందూ దేశం. అది బీజేపీ ఇండియాలో పరిపాలన ఉన్నప్పుడు అక్కడ రాజుని కుటుంబాన్ని మొత్తం చంపేసి వేరే ప్రభుత్వాలు వచ్చేసింది. ఇలాంటి ఫెయిల్యూర్ని ఎక్కడ సమర్థిస్తున్నారు? అది వదిలేండి. ఇంకా పొలిటికల్ సైడ్ బేసికలీ ఏంటంటే మనం ఇప్పుడు వరకు ఇన్వాల్వ్ ఉన్నాం. ఇప్పుడు పైకి ఎదుగుతున్నప్పుడు మనకు కూడా వస్తుంది ఆ శక్తి. ఇప్పుడు అమెరికా ఎలా చేస్తుందో యాక్చువల్గా చెప్తే ఒక 50 సంవత్సరాల తర్వాత ఈరోజు ప్రెసిడెంట్ ట్రంప్ ఎలా చేస్తున్నాడు, ఓకే ఏ దేశమైనా సరే నాకు నచ్చకపోతే ప్రెసిడెంట్ ఎత్తుకొచ్చేయండి అని చెప్పేస్తారు. అలా ఇండియా కూడా చేస్తున్నాం బహుశా. అంటే మనకి అంటే నేను చెప్పాను కదా, అదే చెప్పినాం కదా, నెగ్లెక్ట్ చేశాం కదా, నెగ్లెక్ట్ చేశాం. ఉన్నారు బంగ్లాదేశ్ ఆమె కరప్షన్ యాక్టివిటీ ఏమన్నా ఎగనెస్ట్గా పెద్ద రెవల్యూషన్ వచ్చింది ఆ దేశం. ఆమె ఆ దేశం నుంచి పారిపోయి బయటకు వెళ్ళిపోతే ఏ ముస్లిం కంట్రీ కూడా ఆమె షెల్టర్ ఇవ్వలేదు. ఇవ్వకపోతే మన దేశం మనకు ఆమెకి అసైలం ఇచ్చారు. దీని వలన అసలు ఇవ్వాల్సిన అవసరం ఉందా మాకు చెప్పండి. అది ఇవ్వటం వలన అక్కడ హిందువుల మీద అటాక్స్ జరుగుతున్నాయి అనేది మళ్ళీ ఇక్కడ పొలిటికల్గా మళ్ళీ ఉపయోగించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు మనం మన వాళ్ళని వేరే దేశంలో ఉంటే మాకు అప్పు చెప్పండి అని అంటున్నాం. మా మీద కోర్టుల్లో
ఇది అయిపోయింది, మాకు శిక్ష చేశారు, మాకు అప్పచెప్పండి అని అడుగుతుంటే మనం ఇవ్వట్లేదు, మన దగ్గర గత 8 నెలల నుంచి ఉంచుకున్నాం. అవసరమా? ఇది ఏంటంటే చాలా డీప్ డిస్కషన్. అది కొన్ని మిస్టేక్స్ మనతో జరుగుతున్నాయి. ఇప్పుడు నేనే రేపు మీ ఇంటికి వస్తాను సార్, మా ఇంట్లో మా అన్నం దొరకలేదు, నాకు ఏదో ఇరుక్కుపోయాను, నాకు ఒక 1000 రూపాయలు ఇవ్వండి, నేను మీ ఇంట్లో రాత్రి ఉంటాను. అది ఇది ఒకటా సార్? ఒకటి కాదు. ఏంటంటే మీరు చాలా స్ట్రాటజీస్ ఉంటాయి. దాదాపు శ్రీలంక అయిపోయింది, బంగ్లాదేశ్ అయిపోయింది, భూటాన్ నేపాల్ కూడా అయిపోయింది, మయన్మార్ అయిపోయింది. చైనాకి వస్తాను. చైనా ఏంటంటే కమ్యూనిస్ట్ కంట్రీ, వాళ్ళకి యుద్ధ ఎక్స్పోజర్ లేదు. 2020లో సంతోష్ బాబు గారిని చంపినప్పుడు యాక్చువల్ వాళ్ళకి షాక్ వచ్చింది, అంతనే వెనక్కి తగ్గడం జరిగింది. వాళ్ళు ఎందుకు అక్కడ యుద్ధం చేశారన్నది నిజంగా భూమి కోసం కాదు. ప్రపంచంలో ఉన్న ఏకైక శక్తి వార్ ఎక్స్పీరియన్స్ ఉన్నది ఇండియన్ ఆర్మీ. ఎంత అంటే లాస్ట్ 75 years ఫుల్ లైన్ ఆఫ్ కంట్రోల్ కానీ ఇది కానీ వీళ్ళతోటి తలపడితే పొలిటికల్గా డిప్లొమాటిక్గా ఆర్మీ విధంగా మనం ఎలా రియాక్ట్ అవుతాం, ఎలా చేయాల్సి అనేది వాళ్ళు ఎక్స్పెరిమెంట్ చేసుకుంటారు. వాళ్ళు అంటే ఒక రిహార్సల్ చేస్తున్నారు. ఎందుకంటే తైవాన్ తీసుకున్నప్పుడు అమెరికా కానీ, ఆస్ట్రేలియా కానీ, జపాన్ కానీ, సౌత్ కొరియా కానీ ఏమీ చేయలేదు. షిప్స్ వస్తాయి, ఏం చేయగలుగుతారు, ఎన్ని షిప్స్ తీసుకొస్తారు. ఇండియాకి మాత్రం బోర్డర్ 3500 కిలోమీటర్లు ఉంది. మనం ఏ రోజు కావాలంటే ఆ రోజు చైనాతో కలవచ్చు. అందుకని ఇండియాతో భయపడుతుంది, పైకి చెప్పరు. కానీ ఏంటంటే అంతర్లీనంగా వాళ్ళు రిహార్సల్ చేస్తున్నారు. అందుకే 2 డివిజన్లు తీసుకొచ్చారు. ఆ 2 డివిజన్లు ఎందుకు తీసుకొచ్చారు? మనకు ఒక డివిజన్ ఉంది. జనరల్గా ఏంటంటే ఆర్మీలో మేము ఏమనుకుంటామంటే అటాక్ చేసి ఏదైనా ప్రాంతం తీసుకోవడానికి కనీసం 3 రెట్లు బలం ఉండాలి ఆ ఏరియాలో. వాళ్ళందరికీ 2 డివిజన్లు తీసుకొచ్చారు. హోల్డింగ్ ఫోర్స్ ఒక డివిజన్, అంటే 3 డివిజన్లు. మనకు ఒకటే డివిజన్ ఉంటుంది. ఇప్పుడు మనం దాన్ని 3 డివిజన్లు చేస్తాం అంటే వాడు దానికి 9 డివిజన్లు తీసుకురావాలి. అందుకని చెప్పి కనెక్ట్ అవుతాయి. నిన్న మొన్న వాళ్ళ సివిల్ సెటప్లో అంటే వాళ్ళ పొలిటికల్ సెటప్లో ప్రాబ్లం అయింది. ఎవరైతే నెంబర్ 2 ఉన్నారో అతనికి చీ జిన్పింగ్కి పడదు. అతను ఈ మిలిటరీ కంట్రోల్లో పెట్టుకుంటాడని చెప్పి సిడబ్ల్యూసి సెంట్రల్ వార్ కమిషన్ ఏదైతే ఉంటుందో దాని ఇన్ఛార్జి నిన్న పదవి నుంచి తీస్తారు. చాలా కోర్ కమాండర్స్ని సస్పెండ్ చేశారు. బేసిక్లీ సస్పెండ్ చేసినప్పుడు ఏం చేస్తారంటే ఏదో అది చిన్నప్పుడు కథ వినేవాళ్ళం, అది నాకు వచ్చి అంటుంది మీ అమ్మ అప్పుడు ఎప్పుడో తప్పు చేసింది అంత నేను తినేస్తానంటుంది. అలాగే ఏదో చిన్న కారణం పట్టుకుంటారు. అది ఇమ్రాన్ ఖాన్ గారి మీద ఏంటి గిఫ్ట్ వచ్చిన ఐటమ్స్ ఇంటికి పట్టుకెళ్ళిపోయాడు, అమ్మేసుకున్నాడు, ఇటువంటి పెడతా ఉంటారు కేసులు. అటువంటి కేసులు పెట్టేసి డిస్మిస్ చేస్తారు. కానీ బేసిక్లీ ఏంటంటే పొలిటికల్ అలైన్మెంట్ మారుతుంది. అక్కడ కూడా షీ జిన్పింగ్ గారు కొన్ని రోజుల మధ్యలో ఒక 6 నెలల క్రితం 10 రోజులు ఎక్కడ కనిపించారు. అప్పుడు దాదాపు ఇదైందనుకున్నాం. అలా వాళ్ళకు కూడా అంతర్యుద్ధం జరుగుతుంది. చైనా మన మీద ఎప్పుడు ఇంకా ప్రస్తుత పరిస్థితుల్లో డైరెక్ట్ వార్ చేయదు, వాళ్ళకే అర్థమైంది. సెకండ్ థింగ్ ఏంటంటే ఈ రోజుని చైనా పాకిస్తాన్కి ఒక వార్నింగ్ ఇచ్చింది. ఇండియాలో డ్యామ్స్ని పోగొట్టడం, ఎందుకంటే నేను టీవీలో కూడా చెప్తున్నాను, పాకిస్తాన్ మన డ్యామ్స్ని పోగొట్టాలని చూసింది. అది చేయకండి, చేస్తే మీకే నష్టం నుంచి వార్నింగ్ ఇచ్చింది. అంటే ఏంటంటే భయపడుతుంది. ప్లస్ ఈ ఆపరేషన్ సింధూర్ వల్ల ఒకటి ఏంటంటే మన స్టేచర్ విపరీతంగా పెరిగిపోయింది. ఒకసారి ప్రపంచంలో 7 టెర్రరిస్ట్ స్థావరాలు ప్రెసిషన్ తోటి, 9 విమాన స్థావరాలు, మిగతా ఎయిర్క్రాఫ్ట్ వెళ్ళిపోయినాయి, అది ఉందండి ఎటు అల్లిపోయినాయి. అదేంటంటే క్లాసిఫైడ్ ఎప్పుడు చెప్పరు. ఎందుకంటే మనకి బిజినెస్ లాస్, మీలో ఎంతమంది బిజినెస్లో ఉన్నారో తెలియదు, కానీ బిజినెస్ లాస్ అవుతున్నప్పుడు మనం ఎవరికి చెప్పం, చెప్తే నెక్స్ట్ కన్సైన్మెంట్ రాదు. అలాగే సీక్రెట్ ఉంటుంది. సో ఆ విధంగా మనం చెప్తాం, వాళ్ళే చెప్పరు. కానీ బేసిక్లీ ఏంటంటే వాళ్ళే ఎక్కువ పోయింది, మనకు కొంచెం తక్కువ. మన అందరి నుంచి కొన్ని లెసన్స్ చూస్తున్నాం.
S-400 రష్యా యుక్రెయిన్ మీద వాడుతోంది. కానీ వాళ్ళు సక్సెస్ఫుల్ కాలేదని మనం సక్సెస్ఫుల్ అయిపోయాం. ఇది ప్రపంచానికి కనుగొన్నాం. తర్వాత మన డిఫెన్స్ బడ్జెట్ విపరీతంగా పెంచుకుంటూ పోతున్నాం. 114 రఫేల్స్ ఒక్కసారి ఆర్డర్ చేసాం. ప్రపంచంలో ఇంత ఆర్డర్ ఎక్కడా లేదు. న్యూక్లియర్ సబ్మెరీన్స్ ఉన్నాయి మన దగ్గర, 3 ఉన్నాయి ఆల్రెడీ, 4వది ట్రయల్లో ఉంది. న్యూక్లియర్ సబ్మెరీన్స్ ఏంటంటే 16 న్యూక్లియర్ వెపన్స్ క్యారీ చేయగలరు. అంటే ఏంటంటే సముద్రంలో 1 కిలోమీటర్ లోతుకి వెళ్ళిపోయి అక్కడ 4 రోజులు ఎవరికి చెప్పకుండా సైలెంట్గా ఇంజిన్ ఆఫ్ చేసి కూర్చోవాలి. మొత్తం ఇండియా మీద బాంబులు వేసి పూజ చేసినా కానీ ఈ సబ్మెరీన్లో ఉన్న 16 బాంబులు ఇంటూ 4 3 అంటే ఈ 48 బాంబులు మొత్తం కొట్టేస్తారు. వాటి రేంజ్ 1350 కిలోమీటర్లు ఒక్కొక్క మిసైల్. K4 మిసైల్ అబ్దుల్ కలాం మీద పేరు మీద పెట్టారు. ఇది ట్రయల్ పాకిస్తాన్ దగ్గర ఈ క్యాపబిలిటీ లేదు, మన దగ్గర ఉంది. చైనా దగ్గర ఉంది. చైనా దగ్గర సబ్మెరీన్స్ చాలా ఉన్నాయి. వాళ్ళ దగ్గర ఎయిర్ ఇండిపెండెంట్ ప్రొపల్షన్ అని ఒక ఇంకో టెక్నాలజీ కొత్తగా తీసుకొచ్చారు. అదైతే ఇంకా సీక్రెట్గా ఆపరేట్ 2 నెలల వరకు నీటిలో ఉండడం, బయటికి రాకుండా. న్యూక్లియర్ సబ్మెరీన్ అయితే 4 రోజుల తర్వాత బయటికి రావాల్సి వస్తుంది సార్, బ్యాటరీస్ ఇవన్నీ ఛార్జ్ చేసుకోవడానికి. అదైతే 2 నెలలు ఇంకా సముద్రంలో ఉండడం. అటువంటి సబ్మెరీన్ ఒకటి పాకిస్తాన్కి ఇవ్వాలనిపిస్తుంది. అయితే పాకిస్తాన్ ఏం చేస్తుందంటే, ఇప్పుడు మన పల్లెటూరులో కూడా చూస్తాం, చిన్న చిన్న ఇద్దరు, బేసిక్గా ప్రతి ఊళ్ళోనూ ఇద్దరు ఉంటారు. ఒక పొలిటికల్ పార్టీ అయితే వేరే వాళ్ళు ఆపోజిట్ పార్టీలో ఉంటారు. వాళ్ళు చిన్న చిన్న వాళ్ళని ఎగరొస్తూ ఉంటారు. అలాగా పాకిస్తాన్ ఏంటంటే మాట వింటుంది, చెప్పిన మాట వింటుంది. ఈరోజు బేసులు కావాలా ఇస్తారు, బేసులు కావాలా ఏది కావాలంటే ఏది ఇస్తారు. బేస దేశం IMF నుంచి లోన్ ఆఫ్ చేసేస్తే కాలబేరానికి వస్తారు. సో వింటుంది. ఇండియా అంటే ఉన్న పాపులేషన్ 144 crores, చైనాని మించిపోయింది. మన మార్కెట్ బిగ్గెస్ట్ ఇన్ ద వరల్డ్. అందరికీ ఐఫోన్ కావాలనుకుంటారు, వీళ్ళు దొరకట్లేదు కానీ అందరూ దొరికితే ఏమాత్రం డబ్బులు దొరికినా అందరూ ఐఫోన్ కొంటారు. అది మన స్టాండర్డ్. సో ఆ మార్కెట్ గురించి మనం ప్రపంచంలో ఇండిపెండెంట్గా బతకగలదు. ఈరోజు యూరోపియన్ ట్రేడ్ రేపు సైన్ అవుతుందంటే మన మీద ఏదో యూరోపియన్ యూనియన్ సడన్గా ప్రేమ వచ్చేస్తా, మన మార్కెట్ చూసి. ఎందుకంటే తీరా చూస్తే అందులో ఫేవరెటిజం వచ్చేది వాళ్ళ వెహికల్స్, ఆటోమోటివ్ ఎక్స్పోర్ట్స్ పెరుగుతాయి, స్పేర్ పార్ట్స్ పెరుగుతాయి. అందులో తీరా చూస్తే JLR, ల్యాండ్ రోవర్ మనయే, టాటా కంపెనీస్. స్టీల్ ఇదేంటి ఆర్సిలర్ మెటల్ అవనివ్వండి, టాటా స్టీల్ అవనివ్వండి, సగం స్టీల్ మందే. మనకి పెద్దగా ఒరిగేది ఏం లేదు, ఉంటే పేరు చెప్పుకోవడానికి. కానీ యాక్చువల్ ఆన్ గ్రౌండ్ ఇట్ వోంట్ మేక్ మచ్ ఆఫ్ డిఫరెన్స్ ఈ ట్రేడ్ ఫ్యాక్టరీ. అలాగే అమెరికాకి మనం ఏం ఎక్స్పోర్ట్ చేస్తున్నాం? సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్ చేస్తున్నాం. అవుట్ ఆఫ్ 128 బిలియన్ 89 బిలియన్ సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్. మిగతా ఏంటి పచ్చళ్ళను, ఇదేంటిది బియ్యను, ఇవి. సో అదేం పెద్ద తేడా లేదు. మన ఏమి టెక్నాలజీ ఏమి ఎక్స్పోర్ట్ చేయట్లేదు. యాపిల్ ఫోన్ ఇప్పుడు తయారవుతుంది కాబట్టి అది ఎక్స్పోర్ట్కి వెళ్తుంది. సో అంటే బేసిక్లీ పాకిస్తాన్ ఏంటంటే ప్రస్తుతం మునీర్ ఫండమెంటలిస్ట్, యాంటీ హిందూ. సో యుద్ధం చేస్తాను, ఏదో విధంగా చేస్తాను. అయితే మనం గమనించాల్సింది ఏంటంటే ఆపరేషన్ సింధులో 2 స్టేట్మెంట్లు ఇచ్చారు. నెక్స్ట్ టెర్రరిస్ట్ అటాక్ యుద్ధం కింద లెక్క పెడతారు. తర్వాత ఇండస్ వాటర్ ట్రీటీ దాన్ని సస్పెన్షన్ చేశారు. అంటే వాడు ఆల్రెడీ ఇరుక్కుపోయాడు. మనం యుద్ధం ఆఫ్ చేసినా కానీ నడుస్తూనే ఉంది. ఎందుకంటే ఏప్రిల్ నెల దాటిన తర్వాత మంగళ డ్యాంలో రిజర్వాయర్లో నీళ్లు తగ్గిపోతాయి. ఆ నీళ్లు తగ్గిపోతే పాకిస్తాన్ పంజాబ్లో ఇరిగేషన్ సరిగ్గా ఉంది. పాకిస్తాన్ అంటే పంజాబ్ ఎలాగనుకుంటుందో అదే అంటే వాళ్ళ పాలసీ డెసిషన్స్ అన్నీ అంటే ఏంటంటే డైరెక్ట్గా దెబ్బ కొట్టాం. ఏప్రిల్ తర్వాత ఏదో చేస్తారు. తర్వాత రెస్ట్ ఆఫ్ ఇండియాలో అంటే మా సంబంధం లేదు, ఎవరు మీ వాళ్ళే డాక్టర్లు చేస్తారు, మీ వాళ్ళే చదువుకున్న వాళ్ళు చేస్తున్నారు. ఎందుకంటే మీ దేశంలో పత్రికా స్వేచ్ఛ లేదు, మైనారిటీస్ నాటకం చేస్తున్నారు, ఇది చేయట్లేదు అని వాళ్ళు ప్రచారం చేసుకుంటారు. ఆ విధంగా ప్రయత్నిస్తారు ఫ్యూచర్. ఇది నా అభిప్రాయం. కొంచెం క్లుప్తంగా చెప్పాను, అర్థమయ్యేటట్టు ట్రై చేశాను.